Hello, friends. Very good morning. Before we begin our editorial, let's go through our announcements. This is my profile. Whoever wants to know about my background, you can go through this. This is our flagship course that is attracting attention from everyone. ఇంగ్లీష్ ఫర్ ఆల్ మళ్ళీ ప్రతిరోజు చెప్తున్నాను, ప్రతిరోజు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి ఐఎమ్ రిపీటింగ్. రైట్, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇట్ కుడ్ బి ఎనీ ఎగ్జామ్, ఎస్బీఐ, ఎస్ఎస్సి, ఎనీథింగ్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా యూస్ఫుల్. బట్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టు ద అడ్వాన్స్డ్ లెవెల్, ఎస్బీఐ పీఓ మెయిన్స్లో వచ్చే ఇంగ్లీష్ని కూడా నేను ఇందులో కవర్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్లిమిటెడ్ కోర్స్, టైం లిమిట్ లేదు. ఎన్నాళ్ళైనా మీరు రావచ్చు. ఇంగ్లీష్లో మీరు కంప్లీట్గా ఎక్స్పర్ట్స్ అయిన తర్వాతే, మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే యూ కెన్ లీవ్ ద కోర్స్. ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు లీవ్ ద కోర్స్ ఎట్ ఆల్. మీ ఇష్టం అది. థర్డ్ థింగ్, ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఆల్ దోస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ వన్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇంగ్లీష్ అనేది వేరేగా సబ్జెక్ట్గా ఉండకపోయినప్పటికీ కూడా, సీసాట్ గురించి మాట్లాడట్లేదు, కానీ మీకు ఇంగ్లీష్ లేకుండా పని అవ్వదు. అదే ప్రాబ్లం, సిలబస్లో ఇంగ్లీష్ ఉండదు, కానీ ఇంగ్లీష్ లేకుండా ఏ ఆర్టికల్ అర్థం కాదు, పేపర్ చదవలేరు. అర్థం కాకపోతే మనకి చాలా ఇబ్బంది వస్తుంది. కరెంట్ అఫైర్స్ మీద అవగాహన పెంపొందించుకోవడానికి కూడా ఇంగ్లీష్ బాగా అవసరం. మనకు వచ్చిన ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎగ్జామ్లో, ఎస్ఏ రైటింగ్లో కూడా ఇంగ్లీష్ బాగా అవసరం. అందుకని యూ హ్యావ్ టు బీ సెల్ఫ్ రిలయంట్. నరేంద్ర మోదీ చెప్పినట్టు ఆత్మనిర్భర్ అవ్వాలి. సో వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీ మీద మీరు డిపెండ్ అవ్వాలంటే యూ నీడ్ టు బిల్డ్ దోస్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్. కాంప్రహెన్షన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి, గ్రామర్ మీద అవగాహన పెరగాలి, లాంగ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే యూ నీడ్ టు బిల్డ్ బేసిక్స్ లేకుండా ఎన్నిసార్లు చదివినా మనకు రాదు. సో దట్ ఈస్ వాట్ యూ విల్ గెట్ హియర్. బేసిక్స్తో పాటు అడ్వాన్స్డ్ లెవెల్ కాంప్రహెన్షన్ కూడా మీకు ఇక్కడ బిల్డ్ అవుతుంది. అందుకని ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, ఈవెన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ లైఫ్స్. రెగ్యులర్ లైఫ్లో కూడా వాళ్ళకి ఆఫీస్ వర్క్లో కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ప్రజెంటేషన్ చేసినప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఇలా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. అందుకని ఐఎమ్ పొజిషనింగ్ దిస్ యాజ్ అ యూనివర్సల్ కోర్స్. సిలబస్ అవుతుందా అవ్వదా అనే భయం లేదు, ఎందుకంటే అన్లిమిటెడ్ డ్యూరేషన్ పెట్టాం కాబట్టి అందరికీ కూడా, ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందరికీ వస్తాయి. షెడ్యూల్ అనేది ఏ రోజుకి ఆ రోజు చెప్తూ ఉంటాను. ఇట్ ఈస్ ఏ మస్ట్. ఐఎమ్ టేకింగ్ సో మచ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ట్రస్ట్ మీ గైస్. ఆలోచించొద్దు, డోంట్ థింక్ అబౌట్ మనీ. నేను ఏ విషయంలోనూ గట్టిగా పొజిషన్ చేసి చెప్పను, కానీ ఇదేదో బిజినెస్ లాగా ఉంటుందని. కానీ ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఏరియా దట్ మెనీ ఆర్ ఫేసింగ్ టుడే. దట్స్ ఇట్. ద సెకండ్ వన్, అర్థమెటిక్ ఫర్ ఆల్. సో కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం, కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం లేకపోయినా సరే ఒక సర్టెన్ లెవెల్ వరకు మాత్రం చేయగలుగుతారు, బియాండ్ దట్ చేయలేరు. ఎస్పెషల్లీ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ వరకు చేసేస్తారు, మెయిన్స్ లెవెల్ చేయలేరు. ఈ కోర్స్ ఏం చేస్తుందంటే ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్, ఏమీ రాకపోయిన వ్యక్తి, ఫస్ట్ టైం అర్థమెటిక్ నేర్చుకుంటున్న వ్యక్తికి సూటబుల్. అట్ ద సేమ్ టైం బేసిక్స్ అన్నీ వచ్చి అడ్వాన్స్డ్ లెవెల్ రాని వాళ్ళకి కూడా సూటబుల్. సో ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ ఐ విల్ బిల్డ్ ఎన్ అప్రోచ్. ఒక అప్రోచ్ మనం బిల్డ్ చేస్తాం. ఫార్ములాస్ చెప్పం, రూల్స్ చెప్పం, మెమరీ ఉండదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా మీరు మీ బ్రెయిన్ వాడి చక్కగా మీరు ఆలోచించి ఆ స్కిల్ బిల్డ్ చేస్తాను. ఇన్ ఆల్ మై కోర్సెస్ ద ఎసెన్స్ ఈజ్ బిల్డింగ్ స్కిల్. ఎప్పుడు కూడా మీకు 4 షార్ట్ కట్స్ చెప్పి టెంపరీగా పని అయిపోయే పనులు నేను చేయను. మై ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ లాంగ్ టర్మ్ స్కిల్ బిల్డింగ్ రాదర్ దాన్ షార్ట్ టర్మ్ ట్రిక్ బిల్డింగ్. షార్ట్ కట్స్, ట్రిక్స్ అనే పదాలు మీకు ఎక్కడ కూడా కీవర్డ్స్లో కూడా కనిపించవు, బికాజ్ ఐ డోంట్ లైక్ దెమ్. అది షార్ట్ టర్మ్ అనమాట. అది టెంపరీగా పర్పస్ సర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ లాంగ్ టర్మ్లో మీకు హెల్ప్ చేయదు. మనకి షార్ట్ టర్మ్లో హెల్ప్ చేసి లాంగ్ టర్మ్లో హెల్ప్ చేయని ఏ పని కూడా చేయకూడదు. నేను నా స్టూడెంట్స్కి ఒక మాట చెప్తాను, ఐఎమ్ లైక్ నీమ్ జ్యూస్, వేపాకు జ్యూస్ లాంటి వాడిని. ఐ డోంట్ టేస్ట్ గుడ్ ఇనీషియలీ. మీకు ఆ టేస్ట్ అంటే ఏంటో ఈయన పాత పద్ధతులు చెప్తున్నాడు, పెద్దగా చెప్తున్నాడు అనిపిస్తాను. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఐఎమ్ యూస్ఫుల్ టు యూ మోర్ దాన్ ది స్వీటనింగ్ థింగ్స్. మనకి తీయగా అనిపించే షుగర్ కోటెడ్ స్వీట్స్ అనేవి టేస్ట్ బాగుంటాయి, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే డోంట్ గుడ్, మన హెల్త్కి అది మంచి చేయదు. ఆ రకంగా మనకి వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా సరే కొన్ని నిజాలు, అలాంటి నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాటిని ఫాలో అవ్వాలి. అప్పుడే మనలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, లాంగ్ టర్మ్లో మనం బాగుపడతాం. సో దట్స్ ది ఆబ్జెక్టివ్. అర్థమెటిక్ ఫర్ ఆల్, అగైన్ అన్లిమిటెడ్ కోర్స్, 2000 రూపీస్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ రైల్వే ఆర్ గ్రూప్ 1 ఆర్ సివిల్స్ ఆర్ బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను పేరు చెప్పట్లేదు అనుకోకండి, అర్థమెటిక్ ఉన్న ప్రతి ఎగ్జామ్ వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. అగైన్ అన్లిమిటెడ్ డ్యూరేషన్, ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ డిఐస్ వరకు, డేటా ఇంటర్ప్రిటేషన్ వరకు అన్నీ కూడా కవర్ చేస్తాం. ఓకే, ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ 2020 ఇది మండే స్టార్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ అవసరం లేదు, అన్లిమిటెడ్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఇది సూటబుల్.
సో 3 months కోర్స్, సరిగ్గా 3 months మీకు ప్రాపర్గా సిలబస్ అయిపోతుంది. మీకు ప్రతి చాప్టర్కి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, సెక్షన్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి. సో కొన్ని టెస్ట్లకి అనాలిసిస్ కూడా చేస్తాను. అండ్ బేసిక్స్ అన్నీ బాగా బిల్డ్ అవుతాయి, ప్లస్ ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేసే ఎబిలిటీ బిల్డ్ అయిపోతుంది. దీంతోపాటు నేను కవర్ చేసేది కూడా మెయిన్స్ లెవెల్లో ఉంటుంది. సో మీరు ప్రిలిమ్స్ లెవెల్లో మొదలు పెడతారు, బట్ యూ విల్ గెయిన్ మెయిన్స్ హ్యాండిల్ చేయగలిగే బేసిక్స్ మాత్రం ఇక్కడే పొందుతారు. సో 3 months కోర్స్ అయ్యాక యూ మైట్ వాంట్ టు అప్గ్రేడ్ టు ఆర్ ఫుల్ కోర్స్. మెయిన్స్ కూడా కావాలంటే అప్పుడు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో అగైన్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ సిమిలర్గా ఎస్ఎస్సి సిజిఎల్లో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ నేను క్లబ్ చేయట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినవన్నీ కవర్ అవుతున్నాయి. అగైన్ యూపీఎస్సీ వాళ్ళ కోసం సీసాట్ ఎగ్జామ్ కంప్లీట్ సిలబస్ కవరేజ్ జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో పాత పేపర్స్ అన్నీ చూశాను, ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ చేసేది ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ గ్రూప్ 1 and 2. సో అందరికీ కూడా 3 months కోర్సు 3,000 రూపీస్. ఇట్స్ యూనిఫామ్ ప్రైసింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కోర్స్ విల్ బీ డెల్ట్ బై మీ అలోన్. నేనే చెప్తాను చాలా వరకు. దెర్ విల్ బీ అదర్ ఫ్యాకల్టీ యాజ్ వెల్. అగైన్ వాళ్ళు కూడా మీకు నచ్చే వాళ్ళే ఉంటారు, ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో క్వాలిటీ మీద వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ క్వాలిటీ. స్టూడెంట్ నష్టపోకూడదు. ఇట్స్ ఎ స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్. సో కాబట్టి స్టూడెంట్కి నష్టం కలిగే ఏ పని కూడా నేను చెయ్యను. సో కాంటాక్ట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ నేను ప్రతిరోజు అనౌన్స్మెంట్లో చెప్తున్నా సరే కొంతమంది మళ్ళీ కామెంట్లో పేమెంట్ ఎలా చేయాలి, రోజు చూసేవాళ్ళు కూడా ఎలా చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. సో ఇది అన్నెసరీగా అది వేస్ట్, మీ టైం మీరు వేస్ట్ చేసుకోవడం, నా టైంని కూడా ఒక రకంగా వేస్ట్ చేయడం అవుతుంది. సో అందుకని ప్రతిసారి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా, గో త్రూ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఇన్ డీటెయిల్, యూ నో ఎవ్రీథింగ్. దట్స్ మై వాట్సాప్ నెంబర్ అండ్ ఆల్సో మై అఫీషియల్ నెంబర్. యూ కెన్ కాల్ మీ ఆన్ దట్ నెంబర్. డౌట్స్ ఏమైనా ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. క్లారిఫికేషన్ కావాలంటే ఐఎమ్ రెడీ టు గివ్. మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ హిట్ లైక్. మనసులో మీ ఇష్టపడతారని నాకు తెలుసు, కానీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ దాన్ని ఇది ఎక్కువ మంది ఇష్టపడుతున్న వీడియో అని చెప్పి యూట్యూబ్కి తెలుస్తుంది. యూట్యూబ్కి తెలియడం వల్ల అది వేరే వాళ్ళ ఫీడ్లోకి సజెషన్స్ రూపంలో పంపుతుంది. మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ విల్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. సెకండ్ థింగ్, షేర్. మీరే అఫీషియల్గా మీ ఫ్యామిలీ కమ్యూనిటీలో, మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో షేర్ చేయండి. ఇఫ్ యూ థింక్ మై వీడియోస్ ఆర్ యూస్ఫుల్, సబ్స్క్రైబ్ ఈజ్ అన్ ఆప్షన్ ఆఫ్ కన్వీనియన్స్. సో మళ్ళీ సార్ అప్లోడ్ చేశారా లేదా అని సెర్చ్ చేసుకొని చూడక్కర్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఆటోమేటిక్గా మీకు గంట ఐకాన్ ఏదో ఉంటుంది అనుకుంటా, అది నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్. నేను ఈరోజు బాగా అంటే చాలా ఎక్కువ ఎక్సైట్ అయిపోయాను. అంటే ఐఎమ్ ఓవర్వెల్మ్డ్, ఎందుకంటే ఈరోజు ఉన్న 2 ఎడిటోరియల్స్ కూడా ఎకానమీకి సంబంధించినవే, మై ఫేవరెట్ సబ్జెక్ట్. అయితే ఏది తీసుకోవాలి? నిర్మలా సీతారామన్ ఒక ఎడిటోరియల్ ఇచ్చారు, నరేంద్ర మోదీది ఒక ఎడిటోరియల్ ఇచ్చారు. ప్రధానమంత్రి తీసుకోవాలా, ఆర్థిక మంత్రి తీసుకోవాలనే కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఐ డిసైడెడ్ టు టేక్ బోత్. సో మనం నరేంద్ర మోదీ గారి ఎడిటోరియల్ ఇందులో చేస్తాం. ఐ విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ ఐ విల్ డూ అనదర్ ఎడిటోరియల్ ఆన్ ద సెకండ్ వన్, నిర్మలా సీతారామన్స్ అనౌన్స్మెంట్. నిన్న జరిగిన అనౌన్స్మెంట్ మీద ఇంకో ఎడిటోరియల్ ఉంది, అది కూడా చేద్దాం. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్. లోకల్ మోటివ్ ఆన్ మోదీస్ కాల్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్. చూడండి, మోటివ్ అంటే అర్థం ఏంటి? బేసికల్గా ఒక రికరింగ్ ఆర్ డామినెంట్ ఐడియా అనమాట. అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీకు గుర్తుందో లేదో, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. అంటే లోకల్కి ఆయన మొదటి నుంచి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మన మీద మనం చూసుకోవాలి, వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలి అనేది మొదటి నుంచి ఒక రికరింగ్ థీమ్ మన బీజేపీ గవర్నమెంట్లో. సో అదే మళ్ళీ వచ్చింది. అందుకని ఇక్కడ మోటివ్ అంటే ఒక మీకు రకరకాల 2-3 రకాల మీనింగ్స్ ఉంటాయి మోటివ్కి. ఒకటి, డిజైన్లో ప్రామినెంట్గా కనిపించేది. ఏదన్నా మనకి ఆర్ట్ చూసామనుకోండి, ఆర్ట్ వర్క్, అందులో ఏదైతే ప్రామినెంట్గా కనిపిస్తుందో దట్ ఈజ్ మోటివ్. ఇక్కడ విషయం ఏంటి? ఒక ఐడియా, ఒక డామినెంట్ ఐడియా అనమాట, ఒక రికరింగ్ ఐడియా. ఏ ఐడియా అయితే మళ్ళీ రికర్ అవుతుందో, రిపీట్ అవుతుందో, ఏదైతే డామినెంట్గా కనిపిస్తుందో దట్ ఐడియా ఈజ్ కాల్డ్ మోటివ్. ఆ ఐడియా ఏంటి? ఇక్కడ లోకల్. నిన్న ఆయన మొన్న మాటల్లో వోకల్ ఫర్ లోకల్ అన్నారు. వోకల్ అంటే మాట్లాడాలి బయటకి. వోకల్ అంటే సమ్మన్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ వోకల్ పర్సన్. వోకల్ ఫర్ లోకల్ అంటే లోకల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది, రైట్? సో వీ హ్యావ్ టు బీ వోకల్ అబౌట్ లోకల్. మన లోకల్ బ్రాండ్స్కి మనమే గుర్తించాలి. ఫారెన్ బ్రాండ్స్ అంటే మనకి ఒక టెండెన్సీ అనమాట. ఇండియన్ అనేసరికి కొంచెం తక్కువ వాల్యూది, ఫారెన్ అనేసరికి ఎక్కువ వాల్యూది. మన ఊర్లలో కూడా అంతే. మన జిల్లా వాళ్ళు అంటే తక్కువ, పక్క వాళ్ళంటే ఎక్కువ. మన రాష్ట్రం వాళ్ళంటే తక్కువ, పక్క వాళ్ళంటే ఎక్కువ. ఒక రకమైన టెండెన్సీ బిల్డ్ అయిపోయింది మన కల్చర్లో. అది ఒక రకంగా మారాలి అనే సెన్స్లో ఇది ఉందన్నమాట. వోకల్ ఫర్ లోకల్ అంత మీనింగ్ ఉంది. పిఎం మోదీస్ కాల్ ఫర్
సెల్ఫ్ రిలయన్స్, రిలయంట్ అర్థం ఏంటి? డిపెండ్. రిలయన్స్ అంటే ఆధారపడడం. ఆయన వాడిన పదం ఏంటి? ఆత్మనిర్భర్. ఇండియాలో చెప్పాలంటే, మన తెలుగులో చెప్పాలంటే స్వయం ఆధారిత. అంటే మన మీద మనం ఆధారపడాలి, వేరే వాళ్ళ మీద కాదు. మన మీద మనం ఆధారపడేలాగా మనం తయారవ్వాలి. అంటే మన అవసరాలు మనమే తీర్చుకునేలాగా తయారవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీ సంగతి పక్కన పెడితే, మహాత్మా గాంధీ అప్పట్లో స్వయం సమృద్ధ విలేజెస్ ఉండేవి, అంటే గ్రామాలు. ప్రతి గ్రామం కూడా ఆ గ్రామానికి కావాల్సిన వస్తువులు, అవసరాలన్నీ కూడా గ్రామం వాళ్ళే తీర్చుకునేలాగా ఉండాలి అని చెప్పి, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ సిస్టమ్ ఉండాలని చెప్పి అప్పట్లో ఆయన కోరుకున్నారు. హీ వాజ్ కంప్లీట్లీ అపోజ్ టు గ్లోబలైజేషన్. వేరే కంట్రీలు వాళ్ళు వీళ్ళతో మొత్తం ఓపెన్ అయిపోవడం ఇలాంటివి ఆయనకి ఇష్టపడకుండా ఎక్కడికక్కడ లోకల్గా ఉండాలి, డీసెంట్రలైజ్డ్గా ఉండాలని చెప్పి గాంధీజీ గారు కోరుకునేవారు. నెహ్రూ వాళ్ళు వీళ్ళంతా ఆయనతో విభేదించేవాళ్ళు. అంటే అలా ఉంటే అలాగే ఇంకా ఆయన పాతకాలం మాట్లాడుతున్నారంటగా వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండేవన్నమాట. అయితే గాంధీ ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయనకు అలాంటి ఐడియాలు ఉన్నప్పటికీ వాటిని వేరే వాళ్ళ మీద ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు అని చెప్పి, సో మీకు రాజ్యాంగం వీటిల్లో వేరే వేరే అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. దట్స్ అబౌట్ ఇట్. సో PM Modi's call for national self-reliance might be undermined if it turns overly ambitious. అంబిషియస్ అంటే అర్థం ఏంటి? అంబిషన్ అంటే ఏదో సాధించాలి అన్న కోరిక. అంబిషియస్ అంటే ఎక్కువ. ఓవర్లీ అంబిషియస్ అంటే అర్థం ఏంటి? అది సాధించేయాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నించేయడం. కొంతవరకు పర్లేదు, ఎక్కువగా ప్రయత్నించేయడం వల్ల రిస్కులు ఉంటాయి. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు సెల్ఫ్ రిలయన్స్ అనేది. ప్రతి విషయం మనమే చేసేస్తాము అంటే, అన్ని విషయాల్లోనూ ఇండియా ఇంకా కెపాసిటీని బిల్డ్ చేసుకోలేదు. ఎప్పటికీ వీఆర్ రిలయంట్ ఆన్ అదర్ కంట్రీస్ ఫర్ సర్టెన్ థింగ్స్. ఆయిల్ ఉంది, మన దగ్గర లేదుగా ఆయిల్. సో కొన్ని విషయాలకి మన దగ్గర ఉన్న ఆయిల్ సరిపోదు కదా ఇలా. సో కొన్ని విషయాలకి ఇంకా మనం బయట వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. కంప్లీట్గా అంతా సెల్ఫ్ రిలయన్స్ రాదు. సో ఓవర్లీ అంబిషియస్ అవ్వకుండా చూసుకోవాలి. ఓవర్లీ అంబిషియస్ అయితే ఏమవుతుంది? అండర్మైన్ అయిపోతుంది. హిస్ కాల్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ విల్ బి అండర్మైన్డ్. అండర్మైన్ అంటే టు బికమ్ లెస్ ఎఫెక్టివ్, రైట్? అండర్మైన్ అంటే సో బేసికల్గా టు బికమ్ లెస్ ఎఫెక్టివ్ అని కాదు. అండర్మైన్ అంటే టు లెసన్ ది ఎఫెక్టివ్నెస్ని తగ్గించేస్తుంది అని అర్థం. అంటే ఓవర్గా అంబిషియస్ అయిపోతే ఆయన అనుకున్నది ఎఫెక్టివ్నెస్, అంటే కాల్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఏదైతే ఉందో, అంటే మన మీద మనం ఆధారపడాలని ఆయన ఇచ్చిన పిలుపు అనేది దాని బలం కోల్పోతుంది ఓవర్ అయిపోతే. సో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ ఎంఫసిస్ ఆన్ ట్యూస్డే ఆన్ ఎ రెన్యూడ్ డ్రైవ్ ఫర్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా is not merely a reaction to the new global realities spawned by the COVID-19 pandemic. సో చాలా ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ ఎంఫసిస్ అంటే అర్థం ఏంటి? స్ట్రెస్, నొక్కి చెప్పడం. దేనిపైన? ఆన్ ఏ రెన్యూడ్ డ్రైవ్ ఫర్ ఎ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అంటే ఇంతకు ముందు కూడా సెల్ఫ్ రిలయంట్ ఇండియా కావాలని ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆ ప్రయత్నం అనేది రెన్యూ అంటే మళ్ళీ జీవం పుంజుకుంది. Renewed drive for a self-reliant India is not merely a reaction to the new global realities spawned by COVID-19 pandemic. What is the meaning of spawn? Spawn అంటే ప్రొడ్యూస్, జనరేట్ అని అర్థం. జనరల్గా స్పాన్ అంటే మీనింగ్ ఏంటంటే టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్, అంటే మన తర్వాత తరాన్ని పుట్టించడం, పిల్లలు పుట్టించడం అనే మీనింగ్ ఉంటుంది స్పాన్ అంటే. కానీ ఇక్కడ ఒక ఐడియా కానీ, ఒక కొత్త ఫ్రేమ్వర్క్ కానీ, కొత్త స్ట్రాటజీ కానీ అది పుట్టిందనడానికి కూడా మనం యూ కెన్ యూజ్ ది వర్డ్ స్పాన్. సో COVID-19 పాండమిక్ వల్ల కొత్తగా పుట్టుకొచ్చిన ఐడియాలజీ ఏంటది? సెల్ఫ్ రిలయంట్. అంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ అవసరాలను వాళ్ళే తీర్చుకోవాలంటే గ్లోబలైజేషన్ యొక్క ఫోకస్ తగ్గించేస్తుంది అది. ఇన్ఫ్యాక్ట్ గ్లోబలైజేషన్ ఎక్కువగా ఉండడం వల్లే ఈ వ్యాధి అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది కదా. చైనాలో ఎక్కడో వచ్చింది, అది మొత్తం ప్రపంచం అంతా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాస్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ టైట్లీ కపుల్డ్, ఒకదానికొకటి కలిసిపోయాయి. గ్లోబలైజేషన్ వల్ల చాలా దగ్గరగా అయిపోయాయి, వేరు దేశాల్లాగా లేవు. అందువల్ల ఈ వ్యాధి కూడా అంతే ఫాస్ట్గా మొత్తం వ్యాపించేసింది. సో కంట్రీస్ అనేవి నౌ దే స్టార్టెడ్ లుకింగ్ మోర్ ఇన్నర్ వర్డ్స్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. బయట చూడడం అనేసి లోపల చూడడం మొదలుపెట్టాయి. మనకు కావాల్సినవన్నీ మనమే సమకూర్చుకుందాం అనే ఐడియాలజీలోకి ప్రపంచం అంతా మారిపోతుంది. సో మారుతున్న ఈ రియాలిటీకి ఒక రియాక్షన్గా నరేంద్ర మోదీ ఈ మాట అన్నారా? కాదు. ఈజ్ నాట్ మియర్లీ రియాక్షన్ అంటున్నారు. అంటే ఇది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు అంటున్నది కాదు, ముందు నుంచి వాళ్ళకి ఐడియా ఉందని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ఎ త్రో బ్యాక్ టు ద నేషనలిస్ట్ ఎకనామిక్ పాలసీస్ దట్ ఇండియా అండ్ అదర్ న్యూలీ ఇండిపెండెంట్ నేషన్స్ ఫాలోడ్ ఇన్ ద లాస్ట్ సెంచరీ బిఫోర్ ద హై టైడ్ ఆఫ్ గ్లోబలైజేషన్ స్వెప్ట్ ఓవర్. త్రో బ్యాక్ అంటే రివర్షన్ టు ది ఎర్లియర్ స్టేజ్. అంటే ఇంతకు ముందు నేషనలిస్ట్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. నేషనలిస్ట్ అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ ఈజ్ excessively concerned about his own country.
అంటే నేషనలిజం అనేది మంచిదా చెడ్డదా? కొంతవరకు మంచిదే. జాతీయ భావం అనేది మంచిదే. ఎక్కువగా నేషనలిస్ట్ అయితే ఏమవుతుంది, వేరే వాళ్ళు నాకు వద్దు, నా దేశమే నాకు కావాలి, వేరే వాళ్ళతో నేను కలవను అనే భావజాలం పెరుగుతుంది. నేనే 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 నా దేశమే, నేనే అనుకునేది ఎంత స్వార్థం అవుతుందో నా దేశం అనుకునేది కూడా కొంతవరకు అందులో కొంత స్వార్థం ఉంటుందన్నమాట. ఆ రకమైన ఆలోచన ధోరణి నేషనలిజం, నేషనలిస్ట్, ఈ రకమైన థింకింగ్ అనమాట. సో ప్రతిదాన్ని నెగిటివ్ యాంగిల్లో చూడడం, ఏది చూసినా అది దేశ ప్రయోజనాలకి భంగం కలిగించేస్తుందనే భావనలోకి వెళ్ళిపోవడం. సో ఈ రకమైన నెగిటివ్ టెండెన్సీ కూడా ఉంటుంది. నేషనలిస్ట్ పాలసీస్ అంటే అర్థం ఏంటి, వేరే కంట్రీస్తో సంబంధం లేకుండా ఆ కంట్రీలు ఎక్కువగా గ్లోబలైజేషన్ లేకుండా ఉండేవి ఒకప్పుడు. నేషనలిస్ట్ ఎకనామిక్ పాలసీస్, సో ఆల్ దోస్ ఎకనామిక్ పాలసీస్ అంటే ఆర్థిక విధానాలని కూడా ఎలా ఉండేవి, ఆ దేశాన్ని మాత్రమే ఉద్దేశించి ఉండేవి ఇంతకుముందు లాస్ట్ సెంచరీలో. బిఫోర్ ద హై టైడ్ ఆఫ్ గ్లోబలైజేషన్ స్వెప్ట్ ఓవర్. తర్వాత గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ బాగా ఉద్భవించింది ప్రపంచంలో, అది మొత్తం అంతా ముంచేసింది, స్వీప్ చేసేసింది అనమాట మొత్తం. అంతవరకు చాలా కంట్రీస్ నేషనలిస్ట్ పాలసీస్ అంటే వాళ్ళ కంట్రీని మాత్రమే ఉద్దేశించి పాలసీస్ ఉండేవి. సో ఓపెన్ చేస్తాం ట్రేడ్ని, వేరే వాళ్ళు మా కంట్రీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్ అంతకుముందు ఉండేవి కాదు. సో ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకునేవారు. హిస్ స్టేట్మెంట్ ఆల్సో ఫోర్టెల్స్ ఎ పొటెన్షియల్ renewal of the Swadeshi economic policies that continue to inspire Hindutva politics long after centrist nationalists have abandoned them. చూడండి, ఫోర్టెల్ అంటే అర్థం ఏంటి, ముందు చెప్పడం, ప్రిడిక్ట్. ఫోర్ అంటే ముందు, గుర్తుపెట్టుకోండి. ఫోర్ అంటే ముందు, టెల్ చెప్పడం, ముందే చెప్పడం. ఫోర్టెల్ అంటే ప్రిడిక్ట్ చేయడం. ఆయన స్టేట్మెంట్ దేని ప్రిడిక్ట్ చేస్తుంది, ఏ పొటెన్షియల్ అంటే పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హీఈస్ ది పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ సీఎం, హీఈస్ ది పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ అన్నారనుకోండి. సీఎం ఎవరో డిసైడ్ చేయలేదు, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. అందులో ఒక ఆయన కొంచెం విత్ ఇన్ ది పార్టీ చాలా పాపులర్, మోస్ట్లీ ఇతనికి పొటెన్షియల్ అంటే ఇతనే ఒకవేళ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం క్యాండిడేట్, సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం అంటే పాసిబులీ అని అర్థం అనమాట, లైక్లీ టు బీ అని అర్థం. పొటెన్షియల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏ పొటెన్షియల్ రెన్యూవల్ ఆఫ్ ది స్వదేశీ ఎకనామిక్ పాలసీస్. చూసారా, మళ్ళీ స్వదేశీ, దేశానికి సంబంధించిన మన దేశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేసే ఎకనామిక్ పాలసీస్ మళ్ళీ వస్తాయేమో, వచ్చేలా ఉన్నాయేమో, పొటెన్షియల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ అనేది ప్రిడిక్ట్ చేస్తోంది. దట్ కంటిన్యూ టు ఇన్స్పైర్ హిందుత్వ పాలిటిక్స్ లాంగ్ ఆఫ్టర్ సెంట్రిస్ట్ నేషనలిస్ట్ హ్యావ్ అబాండన్డ్ దెమ్. సో చాలా పదాలు మీకు ఈ పదాలన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ సెంట్రిస్ట్ అంటే అర్థం ఏంటి, మీకు పొలిటికల్ ఐడియాలజీలో గుర్తుపెట్టుకోండి, లెఫ్టిస్ట్, రైటిస్ట్, సెంట్రిస్ట్. లెఫ్టిస్ట్ అంటే సోషల్ ఈక్వాలిటీ, అందరూ సమానమనే భావం, హక్కుల కోసం పోరాటం, అంటే కింద అణగారిన వర్గాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసేది లెఫ్టిస్ట్. అందుకే మీకు కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు అంటారు, సిపిఐఎం, మార్క్సిజం, ఇవన్నీ కూడా అనమాట. సో దే ఫైట్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ, అందరూ సమానమే, హైరార్కీ ఉండకూడదు, ఎవడు గొప్పోడు కాదు అనే భావజాలం ఉండేది లెఫ్టిజం. హక్కుల కోసం పోరాటాలు చేస్తారు, ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. దెన్ దెర్ ఈజ్ రైటిజం. రైటిజం ఏం చేస్తుందంటే అథారిటీ అనేది ఉండాలి, లేకపోతే కంట్రోల్ ఉండదు, ఎక్సెసివ్ ఫ్రీడమ్ పనికిరాదు, అంటే ప్రతి వాళ్ళకి స్వేచ్ఛను ఎక్కువగా ఇవ్వడం అనేది పనిచేయదు, కంట్రోల్ అనేది ఉండాలి, సో అథారిటీ ఉండాలి, గవర్నమెంట్కి పవర్ ఎక్కువగా ఉండాలి అని కోరుకునేది రైటిజం, రైట్ వింగ్ పాలిటిక్స్ అంటారు. దీన్ని లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ అంటారు. సెంట్రిజం అనేది ఇట్ ఎయిమ్స్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. సోషల్ ఈక్వాలిటీ ఉండాలి, ప్లస్ గవర్నమెంట్కి పవర్ కూడా ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకునే సెంట్రిజం. సో ఇక్కడ సెంట్రిస్ట్ పాలిటిక్స్ అంటే ఆ రకమైన, సెంట్రిస్ట్ నేషనలిస్ట్ అంటే అర్థం అదనమాట. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకునే వాళ్ళు సెంట్రిస్ట్ నేషనలిస్టులు. ఆ పక్కన ఏం రాశారు, హిందుత్వ పాలిటిక్స్. సో హిందుత్వ పాలిటిక్స్ అనేది కొంచెం కాంట్రవర్షియల్. సో ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని కూడా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. సో బేసికల్గా హిందూయిజం అనేది హిందూ వే ఆఫ్ లైఫ్, అంటే మన హిందూ సనాతన ధర్మం అనే ఏదో అంటాం కదండి. సో వాటికి సంబంధించిన మన వే ఆఫ్ లైఫ్ అని, ఇలా బ్రతకడం, ఈ రకమైన జీవన విధానం అనేది హిందూయిజం. హిందుత్వ అంటే అర్థం ఏంటంటే హిందూ వే ఆఫ్ లైఫే ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని నమ్మడం. అర్థమవుతుందా? సో దెర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. సెక్యులరిజం అనేది ఏం చేస్తుంది, ఇండియా బిలాంగ్స్ టు మెనీ రిలీజియన్స్, ఇట్ డజంట్ బిలాంగ్ టు వన్ రిలీజియన్ అలోన్, ఒక మతానికి మాత్రమే చెందింది కాదు అనే భావన సెక్యులరిజం. అన్ని మతాలు సమానమే దేశం ముందు, మన రాజ్యాంగంలో కూడా ఇండియాని సెక్యులర్ కంట్రీగా రాశారు. సో రాసినప్పుడు ఏమవుతుంది, అన్ని మతాలు మన ముందు సమానమే, అందరూ సమానమే, ఒకదానికి ఎక్కువ ఉండకూడదు అనేది ఒక భావజాలం. అది కాంగ్రెస్ పార్టీ ఫాలో అయ్యే భావజాలం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి హిందుత్వ భావజాలం అంటే ఏంటంటే ఇండియా మొదటి నుంచి ఉన్న ప్రజలు హిందూయిజమే. ఇది హిందుత్వ అనేది ఇప్పుడు హిందూయిజం అనేది క్రిస్టియానిటీ లేదా
ఇస్లాం లాగా ఒక రిలీజియన్ కాదు, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్. సో దాన్ని మీరు మతం అని అనుకోకూడదు. హిందుత్వ అనేది ఒక వే ఆఫ్ లైఫ్, దట్ ఈజ్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. సో ఇండియా మొత్తం అది ఫాలో అవ్వాలి, ఇండియా యాజ్ ఎ కంట్రీ షుడ్ ఫాలో హిందూ వే ఆఫ్ లైఫ్ అనే భావజాలం ఉండడమే హిందుత్వం అనమాట. సో దీన్ని నెగిటివ్గా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుంటారు. బీజేపీ సపోర్ట్ చేస్తుంది, మిగిలిన పార్టీలు దాన్ని అపోజ్ చేస్తాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి భావిస్తాయి. ఎందుకంటే ఇండియా బిలాంగ్స్ టు ఆల్ రిలీజియన్స్ అంటే వాళ్ళు వచ్చేసరికి ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మేము మతం గురించి మాట్లాడట్లేదు, అది ఒక వే ఆఫ్ లైఫ్ అంటున్నాము. అది హిందూ వే ఆఫ్ లైఫ్, అది ఇండియన్ వే ఆఫ్ లైఫ్. ఇంతకుముందు చూడండి, మనకి స్వతంత్రం రాకముందు ద హిందూ, ఇన్ఫ్యాక్ట్ మనం చదువుతున్న న్యూస్ పేపర్ పేరే ద హిందూ. హిందూ అంటే అక్కడ హిందూ మతం అనే ఉద్దేశం లేదు కదా, అక్కడ హిందుస్థాన్ టైమ్స్ అప్పుడు కూడా ఉద్దేశం లేదు, ఇండియాని హిందుస్థాన్ అనేవాళ్ళు. సో అనేది అది ఒక వే ఆఫ్ లైఫ్గా తీసుకునే వాళ్ళే తప్పితే దాని ఒక మతానికి ఆపాదించకూడదు అనే భావజాలం అప్పుడు ఉండేది. తర్వాత అది మారిపోయింది, దాని మీనింగ్ మారిపోయింది. యాక్చువల్గా మీనింగ్ మారిపోయి హిందూ అనేసరికి అది హిందూ పదానికి సంబంధించింది అనే భావజాలం వచ్చేసింది. సో దీనివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. సో హిందుత్వ పాలిటిక్స్ అంటే దానికి అంత మీనింగ్ ఉందన్నమాట. సో హిందుత్వ పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఐడియాలజీ విచ్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ హిందూ వే ఆఫ్ లైఫ్ యాజ్ నేషనల్ వే ఆఫ్ లైఫ్. హిందూయిజమే నేషనల్ వే ఆఫ్ ఇండియా యొక్క వే ఆఫ్ లైఫ్, ఇండియా అదే ఫాలో అవ్వాలి అనే భావజాలం ఒకటి. ఇంకొంచెం నెగిటివ్గా వెళ్తే ఏమవుతుందంటే హిందువులే ఎక్కువగా ఉన్నారు, మెజారిటేరియనిజం అంటారంట. మన కంట్రీలో ఎక్కువగా మెజారిటీ పాపులేషన్ హిందువులు. సో కాబట్టి పాలసీ మేకింగ్ అంతా వాళ్ళకు అనుగుణంగా జరగాలి, వాళ్ళే హెజిమోనీ అంటే వాళ్ళ అథారిటీ ఉండాలి అనుకునేది ఇంకొంచెం నెగిటివ్గా తీసుకుంటే ఆ మీనింగ్ వస్తుంది. కానీ ఆ మీనింగ్ మీరు తీసుకోవద్దు, ముందు మీనింగే తీసుకోండి. ఇలాంటివి ఏంటంటే ఫిలాసఫీస్, ఒక ఐడియాలజీస్, వీటిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒక పదం చూసి డిక్షనరీ చదవగానే అది అర్థం కాదు, ఎందుకంటే మనకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి దాన్ని అర్థం కావాలంటే. సో కంటిన్యూ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. మళ్ళీ డిక్షనరీ చూడండి, యూట్యూబ్లో చూడండి, మీరు వికీపీడియాలో చూడండి, గూగుల్ చేయండి. అంత టైం తీసుకుంటే కానీ అర్థం కాదు. ఎస్పెషలీ సివిల్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఏ వెరీ డీప్ మేనర్. చాలా డీప్గా అర్థం చేసుకోవాలి, పైన చూస్తే అర్థం కాదు. చూడండి మళ్ళీ చెప్తాను. హిస్ స్టేట్మెంట్ ఆల్సో ఫోర్టెల్స్ ఏ పొటెన్షియల్ రెన్యూవల్ ఆఫ్ స్వదేశీ ఎకనామిక్ పాలసీస్ దట్ కంటిన్యూ టు ఇన్స్పైర్ హిందుత్వ పాలిటిక్స్. హిందుత్వ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా స్వదేశీ స్వదేశీ స్వదేశీ, మన దేశం అంటే వాళ్ళు ఏం భావిస్తారు, ఇండియా హిందూ ఇవన్నీ ఒకటి, ఇప్పుడు ఇస్లాం ఇవన్నీ ఏంటంటే ఫారెన్. సో ఫారెన్ అనే దాన్ని నెగిటివ్గా చూస్తాం. స్వదేశీ అంటే మన దేశం, మనది, మన హిందూయిజం, ఈ రకమైన భావజాలం వస్తుంది. సో వాళ్ళందరూ కూడా స్వదేశీ ఎకనామిక్ పాలసీస్ని సపోర్ట్ చేస్తారు. అందుకే మేక్ ఇన్ ఇండియా ఇలాంటివన్నీ వస్తున్నాయి అనమాట. స్వదేశీని సపోర్ట్ చేస్తారు. అలాంటి పాలసీస్ వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నాయి. ఆఫ్టర్ సెంట్రిస్ట్ నేషనలిస్ట్ హ్యావ్ అబాండన్డ్ దమ్. సెంట్రిస్ట్ అంటే చెప్పాను కదా, లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, రెండింటికి బ్యాలెన్స్ చేయాలనుకునే వాళ్ళు సెంట్రిస్ట్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ కాలం మన దేశాన్ని పరిపాలించింది వాళ్ళే కదా. సో సెంట్రిస్ట్ నేషనలిస్ట్ హ్యావ్ అబాండెండ్ దమ్. అబాండెండ్ అంటే అర్థం ఏంటి, గివ్ అప్, డిజర్ట్, విడిచిపెట్టేయడం అనమాట. సో ఆ పాలసీస్ని ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యేవారు. ఎందుకంటే ఇండియా వాజ్ ఎ క్లోజ్డ్ ఎకానమీ, పూర్తిగా క్లోజ్డ్గా ఉండేది, వేరే కంట్రీలతో ఇంటరాక్ట్ అయ్యేది కాదు, ఎక్కువగా ఓపెన్ అయ్యేది కాదు, గ్లోబలైజేషన్కి దూరంగా ఉండేది, ప్రైవేటైజేషన్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇండియా ఉండేది. తర్వాత 1991 వచ్చిన రిఫార్మ్స్లో, అంతకుముందు 1980s 70s కొద్ది కొద్దిగా ఓపెన్ అవ్వడం మొదలుపెట్టింది. 1991లో స్వీపింగ్ రిఫార్మ్స్ వచ్చాయి, ఆర్థిక సంస్కరణలు ఎక్కువగా వచ్చాయి. ఒక్కసారిగా ఇండియన్ ఎకానమీ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఒకప్పుడు వాళ్ళు అదే ఫాలో అయ్యారు. తర్వాత దాన్ని ఏం చేశారు, అబాండెండ్ దమ్, విడిచిపెట్టేశారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు స్మోక్ ఎ లాట్, నవ్ ఐ హ్యావ్ అబాండెండ్ ఇట్. ఇంతకుముందు ఎక్కువగా తాగేవాడిని, సిగరెట్ పొగ తాగేవాడిని, ఇప్పుడు పూర్తిగా విడిచిపెట్టేశాను. అబాండన్ అంటే మీనింగ్ అది. ఇంకా అబాండెండ్ చైల్డ్ అంటారు, అంటే విసిరివేయబడ్డ బిడ్డ. అంటే మనకి చూడండి, తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని కనీసం వదిలేస్తారు చెత్త కుప్పల్లో పెంచలేక. అబాండెండ్ చైల్డ్, విడిచివేయబడ్డ బిడ్డ అంటారన్నమాట. ఆ మీనింగ్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇండియా ఓపెన్డ్ ఇట్ సెల్ఫ్, కొంచెం వెనక్కి, India opened itself to the global market in 1991 through its liberalization, privatization and globalization policies, but remained cautious as it skirted around the whirlwind of international capital in the following decades. చాలా ఇంపార్టెంట్ అండ్ డీప్గా అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. ఇండియా ఓపెన్డ్ ఇట్ సెల్ఫ్ టు ది గ్లోబల్ మార్కెట్ ఇన్ 1991లో ఇండియా అనేది గ్లోబల్ మార్కెట్కి ఓపెన్ అయ్యింది. అంతవరకు ఓపెన్ అయ్యేది కాదు, ఇండియా క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. 1991లో ఓపెన్ అయింది త్రూ ఇట్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ పాలసీస్. ఎల్పిజి రిఫార్మ్స్ అంటారు. లిబరలైజేషన్ అంటే అర్థం ఏంటి, రెగ్యులేషన్స్ని తగ్గించడం, లైసెన్స్ రాజ్ని కట్టడి చేయడం.
అంటే మనకి ఏదన్నా కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకో ఎన్నో అనుమతులు కావాలి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. ఏది చేయాలన్నా ప్రభుత్వం యొక్క అనుమతులు, రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. వాటిని కొంచెం సరళీకృతం చేశారు. లిబరలైజేషన్ ఫస్ట్ థింగ్. రెండవది ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ యూస్ టు బి అండర్ ది గవర్నమెంట్ కంట్రోల్. అన్ని గవర్నమెంట్ ఇండస్ట్రీసే ఉండేవి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ తక్కువగా ఉండేవి. తర్వాత ప్రైవేటైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ ఏమో తన స్టేక్ని తగ్గించుకుంటూ వచ్చింది చాలా ఇండస్ట్రీస్లో. అంటే గవర్నమెంట్ తన స్టేక్స్ని అమ్మడం అనమాట, మనం ఏమో డిజిన్వెస్ట్మెంట్ అంటాం. సో గవర్నమెంట్ తన స్టేక్ని కొంచెం కొంచెం అమ్మేయడం. సో ఆ రకంగా తగ్గించుకుంటూ వచ్చి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్గా మారాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టడం జరిగింది, ప్రైవేటైజేషన్ని ఎంకరేజ్ చేశారు. థర్డ్ థింగ్ గ్లోబలైజేషన్. నేషనల్ రెండు దేశాల మధ్య బౌండరీస్ అనేవి తగ్గాయి. అంటే మన దేశం ఓపెన్ అయింది, వేరే కంట్రీస్తో ట్రేడ్ చేయడం మొదలుపెట్టింది. వేరే ఫారిన్ కంట్రీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేయడం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. వేరే కంట్రీకి చెందిన ఇన్వెస్టర్స్, వేరే కంట్రీకి చెందిన కంపెనీస్ మన దేశంలో ఉన్న కంపెనీస్లో మన దేశంలో డైరెక్ట్గా బిజినెస్ పెట్టడానికి కొన్ని విషయాల్లో అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టారు. సో దేశాల మధ్య ఉన్న బౌండరీస్ అనేవి తొలగడం మొదలయ్యాయి. ఆ రకంగా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991 మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహారావు మన ఆంధ్ర ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగువారు ఆయన ఉన్నప్పుడు వచ్చిన రిఫార్మ్స్ అనమాట ఇవి, సంస్కరణలు. అప్పుడు ఇండియా గ్లోబల్ మార్కెట్కి ఓపెన్ అయింది అని చెప్తున్నారు. బట్ రిమైండ్ కాషియస్ యాజ్ ఇట్ స్కర్టెడ్ అరౌండ్ ద వరల్డ్ విండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఇన్ ది ఫాలోయింగ్ డెకేడ్స్. చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్స్, అబ్జర్వ్ చేయండి. స్కర్టెడ్ అరౌండ్, స్కర్ట్ అంటే అర్థం ఏంటి? SKIRT. ఆడవాళ్ళు వేసుకుంటారు చూడండి, గౌన్ అంటామా స్కర్ట్ అంటాం. అంటే నడుము దగ్గర టైట్గా ఉంటుంది, తర్వాత కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వదులుగా ఉంటుంది. అది నౌన్గా మీనింగ్, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి? వర్బ్. స్కర్ట్ అంటే మీనింగ్ ఏంటి? వర్బ్. ఇట్స్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? వర్బ్. సో దీని మీనింగ్ ఏంటి? స్కర్ట్ అంటే టు అవాయిడ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్ ఉన్నారు, ఆయన బయటకు వచ్చారు. ఆయనకి సంబంధించిన పర్సనల్ విషయాల్లో చాలా జర్నలిస్ట్ ఒక ఆయన బాగా ప్రిపేర్ అయ్యి కష్టమైన క్వశ్చన్లను అడగడం మొదలుపెట్టాడు. సో పొలిటీషియన్ ఏమో తెలివిగా తప్పించుకున్నాడు అనుకోండి, ఏ క్వశ్చన్ కూడా అంటే ఆన్సర్ చేయకుండా దొరికిపోకుండా తెలివిగా తప్పించుకుంటే యూ కెన్ సే హీ స్కర్టెడ్ ఆల్ ది క్వశ్చన్స్. అంటే ఏ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేదు, తెలివిగా తప్పించుకున్నాడు. డిఫికల్టీ నుంచి జస్ట్ ఎడ్జ్లో తప్పించుకోవడానికి మనం స్కర్ట్ అంటాం. సో ఇంకొకటి కూడా మీకు చెప్తాను. స్కర్ట్ అంటే టు గో అరౌండ్ ద ఎడ్జ్ అనే మీనింగ్. అంటే మనకి ఎడ్జ్ దగ్గర ఉండడం, బీ అరౌండ్ ద ఎడ్జ్ దగ్గర ఉండడం అనే అర్థం మీనింగ్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ సెన్స్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఇంటర్నేషనల్, ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? వేరే కంట్రీలకి మన కంట్రీ ఓపెన్ అవ్వడం, ప్రపంచానికి మన కంట్రీ ఓపెన్ అవ్వడం. సో ఓపెన్ అయ్యేసరికి ఏమవుతుంది, ఇంకా ప్రతి వాళ్ళు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని విపరీతంగా వచ్చేస్తారు. సో గ్లోబలైజేషన్కి మనం యాక్సెప్ట్ చేసాం కదా అని చెప్పి వచ్చిన ప్రతి కంపెనీకి డోర్లు తెరిచేసాం అనుకోండి, ఏమవుతుంది? ఇండియన్ కంపెనీస్ అన్ని పరిస్థితి ఏంటి? ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, మన ఇండస్ట్రీని నొక్కేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఇండియా ఏం చేసింది? ఇట్ రిమైండ్ కాషియస్, జాగ్రత్తగా ఉండింది. ఓకే, ఇట్ రిమైండ్ కాషియస్ యాజ్ ఇట్ స్కర్టెడ్ అరౌండ్ ది వరల్డ్ విండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఇన్ ది ఫాలోయింగ్ డెకేడ్స్. ఇంటర్నేషనల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? మూలధనం అంటే ఒక బిజినెస్ పెట్టడానికి లేదా ఎక్స్పాండ్ చేయడానికి అవసరమైన మనీని మనం క్యాపిటల్ అంటాం. చాలామంది వచ్చారు, పెట్టుబడులు పెట్టేస్తాం ఇండియాలో అని చెప్పి. కానీ ఇండియా చాలా కాషియస్గా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇవ్వలేదు, అందరికీ డోర్లు బొక్కబోర్లా ఓపెన్ చేయలేదు. ఇట్ స్కర్టెడ్ అరౌండ్ అంటే అందరికీ ఇవ్వకుండా, సో ఆ డేంజరస్ సిచ్యువేషన్ చక్కగా అవాయిడ్ చేసింది. అర్థమైందా? స్కర్టెడ్ అరౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే విపరీతంగా వచ్చిన వాళ్ళందరికీ యాక్సెప్ట్ చేసి ఉంటే మనం డేంజర్లో పడిపోయే వాళ్ళం. ఆ డేంజర్ని అవాయిడ్ చేసింది, అందుకే స్కర్ట్ అనే పదం వాడారు. టు అవాయిడ్ డేంజర్, టు గో అరౌండ్ ది ఎడ్జ్. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, అంటే నాకు మీకు అర్థమయ్యేలా చెప్పకపోతే నాకు ఎందుకో మనసు ఒప్పదు, అందుకే ఒకే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాను. మీకు ఒక సూది మొన లాంటి ఒక ప్లేస్ ఉంది, మీరు నడుస్తున్నారు, అక్కడేమో అంటే అది మీరు టచ్ అయ్యారంటే మీకు గుచ్చేస్తుంది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా తన పక్క నుండి వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? యువర్ స్కర్టెడ్ అరౌండ్. ఒక రాయి ఉంది, పెద్ద రాయి, అదేమో ఎడ్జ్ ఏమో చాలా షార్ప్గా ఉంది, మీరు దాని మీద కాలేస్తే ఏమవుతుంది? గుచ్చుకుంటుంది. మీరు జాగ్రత్తగా, కానీ స్పేస్ తక్కువగా ఉంది, మెల్లగా దాన్ని తగలకుండా పక్క వెళ్ళిపోతే దట్ మీన్స్ యువర్ స్కర్టెడ్ అరౌండ్. యూ గో అరౌండ్ ద ఎడ్జ్ బై నాట్ టచింగ్ ఇట్. అంటే ఒక డేంజర్ని మీరు చక్కగా అవాయిడ్ చేసుకున్నారని అర్థం. ఇక్కడ ఆ రాయి ప్లేస్లో ఇంటర్నేషనల్ క్యాపిటల్ని పెట్టుకోండి. అంటే ప్రపంచ విదేశాల నుంచి వచ్చే ఈ పెట్టుబడులు అనమాట. ప్రతి వాళ్ళకి గ్లోబలైజేషన్కి యాక్సెప్ట్ చేసాం కదండి, అన్ని ఇండస్ట్రీస్లో విపరీతంగా మనం యాక్సెప్ట్ చేసి ఉంటే మనం రిస్క్లో పడేవాళ్ళం అని చెప్పడానికి ఉద్దేశం. సో కాషియస్గా ఉంది అంటే అర్థం ఏంటి? అన్నింటిలో ఒప్పుకోలేదు, కొంచెం జాగ్రత్తగా అన్నిటికీ యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా ఉండడం వల్ల బతికింది అని అర్థం అనమాట అక్కడ.
దిస్ హెసిటెంట్ అప్రోచ్ ఆఫ్ ఇండియా, హెసిటెంట్ అంటే అర్థం ఏంటి? అన్సర్టన్. హెసిటేషన్ అంటే అర్థం ఏంటి? ఓకేనా కాదా, చేద్దామా వద్దా అనుకునే భావజాలం మనం హెసిటెంట్ అంటాం. దిస్ హెసిటెంట్ అప్రోచ్ ఆఫ్ ఇండియా ఆఫెన్ లెడ్ టు ఎ క్లామర్ ఫ్రమ్ వేరియస్ వోకల్ క్వార్టర్స్ ఫర్ ఫాస్టర్ అండ్ డీపర్ ఓపెనింగ్ ఆఫ్ ఇట్స్ ఎకానమీ, but its relative insularity from disruptive global headwinds turned out to be helpful several times in the last 3 decades. ఈ ఎడిటోరియల్ చాలా ఛాలెంజింగ్, అసలు మామూలుగా చదివితే మీకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి, దిస్ హెసిటెంట్ అప్రోచ్ ఆఫ్ ఇండియా ఆఫెన్ లెడ్ టు ఏ క్లామర్ ఫ్రమ్ వేరియస్ వోకల్ క్వార్టర్స్. వోకల్ అంటే అర్థం ఏంటి? లాస్ట్ టైం కూడా చెప్పాను, వోకల్ ఫర్ లోకల్. వోకల్ అంటే సమ్మన్ హూ ఈజ్ ఎక్స్ప్రెసివ్, మన మనసులో భావాన్ని లోపల పెట్టుకోకుండా బయట పెట్టడాన్ని వోకల్ అంటాం. ఏ వోకల్ పర్సన్ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఫ్రమ్ సెవరల్ వోకల్ క్వార్టర్స్ అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్న రకరకాల ప్లేసెస్ నుంచి. వోకల్ అంటే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందనుకో వాళ్ళు సైలెంట్గా ఉండరు, బయటికి చెప్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం కోరుకున్నారు? ఫాస్టర్ అండ్ డీపర్ ఓపెనింగ్ ఆఫ్ ఇట్స్ ఎకానమీ. మీరు చాలా తొందరగా ఎకానమీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం మొదలుపెట్టారు, కంప్లీట్గా ఓపెన్ చేయండి, డీప్గా ఓపెన్ చేయండి, ఎఫ్డీఐని అలౌ చేయండి, అన్ని రంగాల్లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేయండి, మాకు వేరే దేశాల నుంచి మేము అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వండి, కంప్లీట్గా గ్లోబలైజ్ చేయండి అని చెప్పి సో చాలా ఇండస్ట్రీ బాడీస్ లాబీ చేసాయి, అడిగాయి. అక్కడ క్లామర్ అంటే అర్థం ఏంటి? గుర్తెచ్చుకోండి ఒకసారి. క్లామర్ అంటే అర్థం ఏంటి? ఈ పదం ఇంతకుముందు కూడా వచ్చింది, గుర్తుందో లేదో మీకు. క్లామర్ అంటే పాపులర్ అవుట్ క్రై, అంటే ఒక ప్రజలందరూ కోరుకునేది ఒక లౌడ్ నాయిస్. మామూలుగా డిక్షనరీ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఏ లౌడ్ నాయిస్ అని ఉంటుంది. ఏ నాయిజీ డిస్టర్బెన్స్ కానీ ఒక లౌడ్ నాయిస్ అని వినిపిస్తుంది. కానీ ఇక్కడ శబ్దం అనే కాదు విషయం, ఎక్కువ మంది కోరుకుంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి అనుకోండి, మనం ఏమంటాం? దేర్ హ్యాస్ బీన్ ఎ క్లామర్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ ద కంట్రీ టు రెడ్యూస్ పెట్రోల్ ప్రైసెస్. పెట్రోల్ ప్రైసెస్ తగ్గించాలని ప్రజలందరూ, దేశంలో నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా క్లామర్, దే హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. ఆ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడాన్ని క్లామర్ అన్నారు. అంటే అది ఒక నాయిస్ లాగా, బయటికి అందరూ ఒకేసారి అన్నారు, బయటికి అందరూ ఒకేసారి అనేసరికి శబ్దం వస్తుంది కదా, ఆ సెన్స్లో వాడారనమాట. సో ఇట్స్ లైక్ ఏ పాపులర్ అవుట్ క్రై, ప్రజల యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం. క్లామర్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ నలుమూలల నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్న ప్రజలు కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? ఫర్ ఫాస్టర్ అండ్ డీపర్ ఓపెనింగ్ ఆఫ్ ది ఎకానమీ. ఎకానమీని ఇంకా ఫాస్ట్గా ఓపెన్ చేయండి, డీప్గా ఓపెన్ చేయండి అని చెప్పి కోరుకున్నారు. ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటి? క్లోజ్డ్గా ఉండొద్దు, వేరే వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఇవ్వండి, మన వాళ్ళు వేరే వాళ్ళతో బిజినెస్ చేయడానికి అవకాశాలు ఇవ్వండి అని అర్థం అనమాట. బట్ ఇట్స్ రిలేటివ్ ఇన్సులారిటీ అంటే ఏంటి? ఫ్రమ్ డిస్రప్టివ్ గ్లోబల్ హెడ్విండ్స్ అంటే ఏంటి? ఓకే, ఎన్ని పదాలు చూడండి. ఇన్సులారిటీ అని చెప్తాను. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది, వైర్ లోపల ఏముంటుంది? రాగి, కాపర్ ఈజ్ ది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కాబట్టి కాపర్ వైర్స్ని వాడతారు. మరి కాపర్ వైర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేస్తారా? పైన రబ్బర్ ఉంటుందా? రబ్బర్ ఉంటుంది కదా. రబ్బర్ ఎందుకు ఉంటుంది? కాపర్ని టచ్ చేస్తే మనకు షాక్ కొడుతుంది కాబట్టి. సో రబ్బర్ ఏం చేస్తుంది? కాపర్ని ఇన్సులేట్ చేస్తుంది. ఇన్సులేట్ చేయడం అంటే అర్థం ఏంటి? మన పరంగా దాని షాక్ తగలకుండా చూస్తుంది, దానికి వేరే డిస్టర్బెన్స్ లేకుండా చూస్తుంది. కాపర్ యొక్క పని ఏంటి? ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడం. ఇప్పుడు ఇన్సులేట్ చేయకుండా ఉంటే ఎవరో ఒకరు టచ్ చేస్తారు, అది మళ్ళీ వీతో రియాక్షన్స్ ఇవన్నీ జరిగి దాని పని సరిగ్గా జరగదు. మనకి ప్రొటెక్షన్ ఒకటి, రెండవది అక్కడ పని జరగడం కూడా ఇంపార్టెంటే. అందుకని ఏం చేస్తారు? ఇన్సులేషన్ చేస్తారు. సో ఒక్కసారి ఆలోచించండి, ఇన్సులేట్ చేయడం వల్ల థింక్ ఆఫ్ అజ్ యాజ్ ఎలక్ట్రిసిటీ. మనం ఎలక్ట్రిసిటీ అనుకుందాం. మనం ఇన్సులేట్ చేయబడ్డాం అనుకోండి, మనకి బయట ప్రపంచంతో సంబంధం ఉంటుందా? మనం ఏంటి? రబ్బర్ లోపల ఉంటాం మనం, బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. బికాజ్ వీ హ్యావ్ బీన్ ఇన్సులేటెడ్. పుట్ యువర్ సెల్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. ఆ చుట్టూ ఉన్న ఇన్సులేషన్ మనల్ని కవర్ చేసేసింది అనుకోండి, అంటే మనకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అర్థం. సో ఇక్కడ ఇన్సులారిటీని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇన్సులారిటీ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ కల్చర్, సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్, సమ్వన్ ఎల్సెస్ ఐడియాస్, లాంగ్వేజ్ అదనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ ఓన్లీ వరీడ్ అబౌట్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ కల్చర్స్. అంటే నేను ఇండియన్ని, అమెరికాలో ఏం జరిగితే నాకెందుకు, అమెరికన్ కల్చర్ నాకెందుకు, బ్రిటన్లో ఎలా ఉంటే నాకెందుకు, చైనా వాడు ఎలా పోతే నాకెందుకు అనుకునే భావం. ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ ఇండియా. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ అదర్స్. చాలామందికి ఏంటంటే వేరే వాళ్ళ కల్చర్స్ తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది, కోరిక ఉంటుంది. బట్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్సులార్, తనకి ఏ ఇంట్రెస్ట్ ఉండదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అబౌట్ లెర్నింగ్ అదర్స్ కల్చర్స్. వేరే వాళ్ళ కల్చర్స్ గురించి, ఐడియాస్ గురించి, లాంగ్వేజెస్ గురించి, దేని గురించి తెలుసుకోరు.
దాన్ని ఇన్సులారిటీ అంటాం. ఇక్కడ ఇన్సులారిటీ ఎలా వాడారు? రిలేటివ్ ఇన్సులారిటీ అన్నారు. అంటే ఇండియా కంప్లీట్గా ఇన్సులార్గా ఉందా? కాదు, రిలేటివ్గా ఇన్సులారిటీ. రిలేటివ్ అంటే అర్థం ఏంటి? ఇన్ కంపారిజన్ టు. అంటే అమెరికా లాంటి కంట్రీతో కంపేర్ చేసుకుంటే ఇండియా ఇస్ రిలేటివ్లీ ఇన్సులార్. అమెరికా కంప్లీట్గా ఓపెన్ ఎకానమీ, కంప్లీట్గా అన్ని దేశాలతో బిజినెస్ చేస్తుంది. ఏ దేశం వాళ్ళైనా అమెరికా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. అమెరికా వాడు ఎక్కడికన్నా వెళ్ళి బిజినెస్ చేస్తుంటాడు. సో ఇది ఏంటంటే మనకి అమెరికా యాక్చువల్గా ఓపెన్ అయిపోవడం వల్ల కదా రకరకాల దేశాల నుంచి టాలెంట్ అంతా కూడా అమెరికాలో కేంద్రీకృతమైంది. ఇండియన్ కంపెనీస్ అమెరికాలో ఎస్టాబ్లిష్ అయ్యాయి, వేరే వేరే దేశాల కంపెనీస్ అమెరికాలో వచ్చాయి. బికాస్ దట్ కంట్రీ ఎంకరేజెస్ గ్లోబలైజేషన్. కంప్లీట్గా ఎకానమీ ఓపెన్ చేసేసింది. దాంతో కంపేర్ చేస్తే ఇండియా ఈజ్ ఇన్సులార్. ఇన్సులార్ అంటే అర్థం ఏంటి? ఇండియా ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. అలా అర్థం చేసుకోవాలి. అంటే కంప్లీట్గా ఇన్సులార్ కాదు, మొత్తం మూసేసుకున్నాం, ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో చేయట్లేదు అని కాదు. రిలేటివ్లీ ఇన్ కంపారిజన్ టు సమ్వన్ ఎల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ ఈజ్ రిలేటివ్లీ రిచర్ దాన్ అనిల్ అంబానీ. అనిల్ అంబానీతో పోల్చుకుంటే ఇన్ కంపారిజన్ టు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఈజ్ రిలేటివ్లీ సక్సెస్ఫుల్, మోర్ సక్సెస్ఫుల్, రిచర్, ఎక్కువ డబ్బులు సంపాదించారు, ఎక్కువ ఆదాయం ఉన్నవారు అని అర్థం. రిలేటివ్లీ అంటే ఇన్ కంపారిజన్ టు అని అర్థం. సో రిలేటివ్ ఇన్సులారిటీ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ బెటర్ ఇన్సులేటెడ్, అంటే బయట విషయాలతో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నది అని అర్థం అనమాట. ఫ్రమ్ డిస్రప్టివ్ గ్లోబల్ హెడ్విండ్స్. హెడ్విండ్ టెయిల్ విండ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హెడ్విండ్ అంటే తెలుగులో చక్కగా ఎదురుగాలి. మీరు ఒక సైకిల్ వేసుకొని వెళ్తున్నారు అనుకోండి, మీకు ఎదురుగా గాలి వస్తుంది అనుకోండి. ఈజీ టు రైడ్ బైసికల్ రైడ్ చేయడం ఈజీయే, కష్టమా? కష్టం కదా, ఎందుకంటే ఎదురుగాలి. ఆ గాలి ఫోర్స్ని మీరు దాటి మీరు ముందుకు వెళ్ళాలి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. హెడ్విండ్స్ అంటే అర్థం ఏంటి? మనకి అడ్డంకులు క్రియేట్ చేసే వాటిని హెడ్విండ్స్ అంటారు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆర్ సినారియోస్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో కానీ ఏ విషయంలోనూ కానీ మనం వెళ్తున్నప్పుడు మనకి వీచే ఎదురుగాలు, అంటే నిజంగా గాలిని కాదు, మనకి ఇబ్బంది క్రియేట్ చేసేవి ఎదురుగాలి. ఇన్ఫ్యాక్ట్ COVID-19 ఈజ్ ఎ హెడ్విండ్ ఫర్ ఎవ్రీ వన్. మన రెగ్యులర్ నార్మల్ లైఫ్ని అట్లా కుదరం చేసేసింది. ఒక ఎదురుగాలిలాగా ఎదురుగా వచ్చింది, మన ఫ్లోని డిస్రప్ట్ చేసింది. గ్లోబల్ హెడ్విండ్స్ టర్న్డ్ అవుట్ టు బి, ఆపండి, హెడ్విండ్కి ఆపోజిట్ చెప్తాను, టెయిల్ విండ్. టెయిల్ విండ్ అంటే అర్థం ఏంటి? హెడ్ టెయిల్ అంటే తోక, వెనక నుంచి వచ్చే గాలి. మీరు సైకిల్ తొక్కుతున్నారు, వెనక నుంచి గాలి వస్తుంది. ఈజెంట్ ఇట్ ఈజీ ఫర్ యూ? నువ్వు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా ముందుకు వెళ్ళిపోతాం కదా, అలా అనమాట. మనం నదిలో వెళ్తున్నాం అనుకోండి, ప్రవాహంతో పాటు వెళ్ళాం అనుకోండి, ఇట్ ఈస్ ఈజీ టు రైడ్, ఎందుకంటే ప్రవాహమే కొంచెం ఫోర్స్ చేస్తుంది, మనం కొంచెం ఎఫర్ట్ పెట్టిన వెళ్ళిపోతాం. ఎదురుగా వెళ్తే మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అనేది పెరుగుతుంది. అలాగే బిజినెస్లో కూడా అనుకోకుండా వచ్చే పాజిటివ్స్ని మనం టెయిల్ విండ్స్ అంటాం. ఇప్పుడు పేటీఎం ఉంది. పేటీఎం ఒక మాదిరిగా గ్రో అవుతున్న టైంలో డిమానిటైజేషన్ వచ్చింది. సో డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఏమైంది? క్యాష్లెస్ ఎకానమీ వైపు అందరూ పరిగెత్తాల్సి వచ్చింది. ఎందుకంటే అందరి దగ్గర క్యాష్, మొత్తం ఉన్న క్యాష్ అంతా పాత నోట్లన్నీ కూడా డిపాజిట్ చేసేసారు జనాలు. సో కొత్త నోట్లు అప్పటికి తక్కువగా ఉండేవి. అందువల్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గి ఈ డిజిటల్ మనీ పేటీఎం ద్వారా ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. సో డిమానిటైజేషన్ అనేది ఇట్ యాక్టెడ్ యాజ్ అ టెయిల్ విండ్ టు పేటీఎంకి ఒక టెయిల్ విండ్ లాగా పనిచేసింది. సో అనుకోకుండా వచ్చిన ఒక బెనిఫిట్ లాగా తయారైందనమాట. సో టెయిల్ విండ్స్ ఆర్ అన్ఇంటెండెడ్ బెనిఫిట్స్, అన్ఇంటెండెడ్ అడ్వాంటేజెస్, మనం కోరుకోనివి, అనుకోనివి అనమాట. హెడ్ విండ్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఆర్ మనకి ఎదురవుతున్న అడ్డంకులు, హిండ్రెన్సెస్, అబ్స్టికల్స్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అనే కాదు, ఏ విషయంలోనైనా సరే అబ్స్టికల్స్ అని అలా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పదం మీనింగ్ అర్థమైంది. డిస్రప్టివ్ అంటే అర్థం ఏంటి? డిస్రప్ట్ చేసేది, మొత్తం సమూలంగా మార్పు చేసేది, దాన్ని మనం డిస్రప్టివ్ అంటాం. టర్న్డ్ అవుట్ టు బి హెల్ప్ఫుల్ సెవెరల్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ 3 decades. ఇప్పుడు మొత్తం చూద్దాం. దిస్ హెజిటెంట్ అప్రోచ్ అంటే అన్సర్టెన్గా మొత్తం గ్లోబలైజేషన్ చేసేస్తామా, అందరికీ ఎకానమీ ఓపెన్ చేసేస్తామా లేదా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా కొన్ని మాత్రమే చేసుకుంటూ వెళ్ళింది ఇండియా. ఆ అప్రోచ్ అనేది ఆఫెన్ లెడ్ టు ఏ క్లామర్ ఫ్రమ్ వేరియస్ క్వార్టర్స్. అలా ఉండడం అనేది ఏం చేసింది? ఎకానమీలో మన ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీరు ఎలా ఉంటే ఎలాగా, మేము ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము, మాకు విదేశాల్లో కంపెనీ మా దేశంలో పెట్టుబడి పెడతానంటుంది, మా కంపెనీలో పెట్టుబడి పెడతానంటుంది, మీరు యాక్సెప్ట్ చేయండి, లెట్ అస్ ఓపెన్ అప్, FDI లిమిట్స్ పెంచండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ పెంచండి అని చాలామంది అడిగారు. క్లామర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట, అలా అర్థం చేసుకోవాలి. మామూలుగా డిక్షనరీ మీనింగ్ ఏంటి? ఎ లౌడ్ నాయిస్ అని. కానీ ఇక్కడ క్లామర్ అంటే పాపులర్ ఒపీనియన్, అందరూ కోరుకున్నది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, పెట్రోల్ ప్రైసెస్ పెరిగేసరికి దెర్ హ్యాస్ బీన్ ఎ క్లామర్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ ది కంట్రీ టు రెడ్యూస్, అందరూ కూడా తగ్గించాలని కోరుకుంటున్నారు, ఆ సెన్స్లో వాడతారు. సో ఇలా హెసిటెంట్ అప్రోచ్గా ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా దాన్ని క్లామర్ వచ్చింది 4 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫర్ ఫాస్టర్ అండ్ డీపర్ ఓపెనింగ్ ఆఫ్ ఎకానమీ. కానీ బట్ ఇట్స్ రిలేటివ్ ఇన్సులారిటీ అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళతో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోకుండా మన గురించే మనం పట్టించుకోవడం. రిలేటివ్ అని ఎందుకు వాడాం? ఇన్ కంపారిజన్ టు అమెరికా లాంటి కంట్రీతో కంపేర్ చేసుకుంటే మనం మోర్ ఇన్సులార్. అలా ఉండడం అనేది ఏం చేసింది? ఇన్సులారిటీ ఫ్రమ్ డిస్రప్టివ్ గ్లోబల్ హెడ్విండ్స్
అలా ఉండడం వల్లే మనకు ఇప్పుడు గ్లోబలైజేషన్ ఉంటే ఒక దేశంలో ఏదన్నా జరిగితే మొత్తం ప్రపంచం అంతా అది పాకేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది 2008లో. అది 2008లో 2009లో ఆ టైంలో వచ్చేసరికి అది ప్రపంచంలో చాలా కంట్రీస్ని అతలాకుతలం చేసింది. కానీ ఇండియా చాలా వరకు బతికింది. ఎందుకంటే ఇండియా కొంతవరకు అమెరికా వాళ్ళు ఎఫెక్ట్ అయింది, కానీ ఇండియా స్టిల్ ఈజ్ ఇన్సులార్ కంపారిటివ్లీ. అలా ఇన్సులార్గా ఉండడం వల్ల అమెరికా ఎకానమీ పతనమైనప్పటికీ ఇండియన్ ఎకానమీ కొంచెం నిలబడింది. అలా అనమాట. పూర్తిగా అటాచ్ అయిపోయింది అనుకోండి, ఒక చైన్ లాగా అనమాట. ఒకటి పడిపోతే మొత్తం అందరూ పడిపోతారు. ఇండియా కొంచెం ఇన్సులార్గా ఉండడం వల్ల, ఓన్ ఇంట్రెస్ట్లు చూసుకోవడం వల్ల కొంచెం బయటపడిందని మొత్తం బతికిందని అర్థం. ఫ్రమ్ డిస్రప్టివ్ గ్లోబల్ హెడ్ విండ్స్. డిస్రప్టివ్ అంటే చెప్పాను కదా, సమూలంగా డిస్రప్ట్ చేసే హెడ్ విండ్స్. మన గ్లోబల్ ఎకానమీ ఫేస్ చేస్తున్న అడ్డంకులు, ఇబ్బందులు. టర్న్డ్ అవుట్ టు బి హెల్ప్ఫుల్ సెవరల్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ 3 decades. అలా ఉండడం వల్ల గత 30 సంవత్సరాలుగా ఎన్నోసార్లు మనకి అవి కాపాడాయి. అంటే కంప్లీట్గా గ్లోబల్ అయిపోకుండా ఇన్సులార్గా ఉండడం వల్ల. When Mr. Modi took over as Prime Minister, there was a renewed cry from global corporations and foreign governments for bolder reforms. నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏమడిగాయి, మీరు బోల్డర్ రిఫార్మ్స్. బోల్డ్ అంటే అర్థం ఏంటి? ధైర్యంగా, ఫియర్ లేకుండా, ఏదో అయిపోతుందని భయం పెట్టుకోవద్దు, సంస్కరణలు తీసుకురండి, మొత్తం ప్రపంచ కంపెనీలన్నిటి కూడా మీరు ఆహ్వానించండి, ఓపెన్ చేసేయండి ఎకానమీ అని చెప్పి వాళ్ళందరూ కూడా అడిగారు. క్రై అంటే మళ్ళీ వాళ్ళు కోరుకోవడం అనమాట. ఆ సెన్స్ మీకు వస్తుంది ఇక్కడ. ఇఫ్ ఎనీథింగ్ హీ ట్రావెల్డ్ ది ఆపోజిట్ కోర్స్. నరేంద్ర మోదీ ఏం చేశారు? దానికి ఆపోజిట్గా వెళ్ళారు. రైజింగ్ ఫ్రెష్ ట్రేడ్ బ్యారియర్స్. బ్యారియర్ అంటే ఏంటి? మళ్ళీ అడ్డంకి. మన బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి? బ్యారియర్లు అంటే అడ్డంకులు అనమాట, వెళ్ళకుండా ఆపేవి. ట్రేడ్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి? వ్యాపారానికి బ్యారియర్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ట్రేడ్ అంటే ఏంటి? బిజినెస్. ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో చేసే బిజినెస్ మనం ట్రేడ్ అంటాం. సో ఫారిన్ ట్రేడ్ అంటారు. సో బ్యారియర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైనా వస్తువు ఇండియాలో ఇంపోర్ట్ అవుతుంది అనుకోండి. మనం దానికి బ్యారియర్ సృష్టించాలంటే ఏం చేయాలి? ఇంపోర్ట్ డ్యూటీ పెంచాలి. చైనా వస్తువు ఇండియాలో అమ్మేటప్పుడు దాని మీద ఒక 25% ఇంపోర్ట్ డ్యూటీ వేశారనుకోండి, దిగుమతి సుంకం. అది వేసినప్పుడు ఏమవుతుంది? అది 100 రూపాయల వస్తువు అనుకోండి యాక్చువల్గా ఎంఆర్పి, కానీ ఇంపోర్ట్ డ్యూటీ కలిపితే 125 రూపాయలు అయిపోతుంది. దాని రేటు పెరిగేసరికి దానికి కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది ఇండియాలో, అవునా కదా? సో ఇంపోర్ట్ డ్యూటీని పెంచడం ద్వారా దాని కాంపిటేటివ్నెస్ని తగ్గించడం, ఆ రకంగా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడడం. ఇది ఒక టాక్టిక్ అనమాట. ఇది మనమే చేస్తామా? వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు అమెరికాకి చైనాకి మధ్యలో జరుగుతున్న వార్ అదే, ట్రేడ్ వార్. చైనీస్ ఐటమ్స్ పైన అమెరికన్ కంపెనీస్ అమెరికా ఏం చేస్తుంది? ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేస్తుంది. దిగుమతి సుంకం పెంచడం వల్ల చైనా ఐటమ్స్ అనేవి అమెరికాలో కాస్ట్లీ అయిపోతున్నాయి. అంటే మామూలుగా ఉండే రేట్ల కంటే ఎక్కువ రేట్లకి అమ్మబడుతున్నాయి. సో కాంపిటేటివ్గా వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది అనమాట. సో ట్రేడ్ బ్యారియర్స్ పెంచడం అంటే అర్థం ఇది. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలా చాలా. సో ఆయన ట్రేడ్ బ్యారియర్స్ పెంచారు. రైజ్ అంటే పెంచడం, ఇంక్రీజ్. అండ్ సీకింగ్ టు స్ట్రెంథెన్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ త్రూ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని అర్థం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, మనకే ఇక్కడ మెయిన్ మన మీద మనం ఆధారపడేలా ఉండాలి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఇండియాలోనే చెయ్యండి అని చెప్పి ఆయన ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఇన్ డూయింగ్ సో హ్యాస్ బీన్ ట్రూ టు హిజ్ ఐడియాలజికల్ కాలింగ్ అండ్ ఆల్సో టు హిజ్ మ్యాండేట్స్ ఆఫ్ 2014-2019. చూడండి, అది ట్రూ టు హిజ్ ఐడియాలజికల్ కాలింగ్. ఐడియాలజీ అంటే అర్థం ఏంటి? ఫిలాసఫీ. అంటే మన ఫిలాసఫీ ఏంటి, మన వే ఆఫ్ లైఫ్ ఏంటి, మనం ఏం. ఇప్పుడు నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీళ్ళంతా ఏంటి? స్వదేశీ, మన దేశం మనది అనే భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ఫారెన్, విదేశీ అనే దానికి కొంచెం వ్యతిరేకంగా ఉంటారు. విదేశాలంటే వేరే మతాలు, వేరే ప్రదేశాలు, వేరే రాజ్యాలు, దేశాలు అనే దానికి కొంచెం రిలేటివ్గా వ్యతిరేకంగా ఉంటారు. పూర్తిగా ఎగెనిస్ట్ అని కాదు, కంపారిటివ్గా. సో కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ మన దేశంలోనే చేసుకోవాలి అనే ఆలోచనకి ఆయన వచ్చారు. అండ్ హీ హాస్ బీన్ ట్రూ టు హిస్ ఐడియాలజికల్ కాలింగ్. కాలింగ్ అంటే పిలవడం, కాల్ అంటే పిలుస్తాము, పిలవడం అని కాదు. కాలింగ్ అంటే యువర్ డిజైర్ టు లివ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఐ టర్న్ 30, నాకు 30 సంవత్సరాలు, నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్టర్ ఐ టర్న్ 30 ఐ రియలైజ్డ్ దట్ కార్పొరేట్ వాజంట్ మై కాలింగ్. అంటే నేను కార్పొరేట్లో అప్పటికే 9-10 ఇయర్స్ పనిచేసేసాను. 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, మేబీ దిస్ ఈజ్, అంటే అక్కడ నేను బిలాంగ్ అవ్వనేమో, నేను ఉండాల్సింది అది కాదేమో. 10 సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నాకు ఎందుకో నచ్చట్లేదు. ఇక్కడ కొంచెం ప్రాఫిట్ ఓరియంటెడ్ లైఫ్ ఉంటుంది, నా పర్సనల్ థింకింగ్, ఐడియాలజీ అంతా కూడా అది కాదు, మేబీ దిస్ వాజంట్ మై కాలింగ్ అని చెప్పి నాకు స్ట్రాంగ్గా అనిపించింది.
సో నేను ఆలోచించాలి, ఇలా కాదు అని చెప్పి ఐ క్విట్. నేను అప్పుడు జాబ్ మానేశాను అనమాట. అలా మానేసి నా ట్రూ కాలింగ్ ఏంటి, నాకు బాగా ఇష్టమైంది ఏంటి, నా డిజైర్ ఏంటి, నా మనసు ఏం చెప్తుంది, టీచింగ్. సో ఐ కేమ్ హియర్. సో ఇఫ్ యూ లుక్ విత్ ఇన్, అంటే బయటికి చూడకూడదు మనం ఏం చేయాలి అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే బయటికి చూస్తారు, మేమేం చేయాలి అందరిని అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మనసులో తొంగి చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఏం చేయాలి. మీ మనసు చెప్తుంది మీకు దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ అని. జనరల్గా వీ డోంట్ లిజన్ టు ఇట్, బట్ వీ హ్యావ్ టు టేక్ టైమ్ అండ్ లిజన్ టు యువర్ కాలింగ్. మన మనసు ఏం చెప్తుంది అనేది మనం వినాలి. వింటే మీకు అర్థమవుతుంది మీ స్ట్రాంగ్ డిజైర్ ఎక్కడుంది, మీ మనసు ఎక్కడ పని చేయాలి, ఏం పని చేయాలని చెప్తుంది అని చెప్పి దాన్ని మీరు వింటే దెన్ యూ విల్ మూవ్ టువర్డ్స్ దట్ గోల్. ఇది నేను 30 years దాటిన తర్వాత నాకు ఇది జరిగింది 2017లో. సో జరిగిన తర్వాత నేను ఇంకా నా మనసు చెప్పేసింది, ఐ కేమ్ అవుట్. సో ఇక్కడ కాలింగ్ అంటే మీనింగ్ ఏంటి, యువర్ డిజైర్ టు లివ్ ఏ పర్టిక్యులర్ వే ఆఫ్ లైఫ్, పర్టిక్యులర్ స్టైల్ ఆఫ్ లివింగ్. ఒక రకంగా ఉండాలని నువ్వు కోరుకునే కోరికే నీ కాలింగ్ అనమాట. సో నరేంద్ర మోదీ ఐడియాలజికల్ కాలింగ్ అదే, వాళ్ళ ఫిలాసఫీ అదే, ఇండియాయే ఇంపార్టెంట్, ఇండియాలోనే అన్నీ జరగాలి, ఈ విదేశీ అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ కాలింగ్. సో దానికైనా ట్రూగానే ఉన్నారు, దానికైనా బద్ధుడై ఉన్నాడు అని అర్థం. అండ్ ఆల్సో టు హిస్ మ్యాండేట్స్ ఇన్ 2014-19 వచ్చిన తీర్పులు కూడా ఆయన ట్రూగానే ఉన్నారు. మ్యాండేట్ అంటే తీర్పు అని, విచ్ వర్ నాట్ సాట్ ఆర్ వన్ ఫర్ ఎక్స్పాండింగ్ గ్లోబలైజేషన్. ఆ రెండింటిలో కూడా ఆయన ఏం చెప్పారు, గ్లోబలైజేషన్ చేస్తాము, ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చేస్తామని ఆయన అనలేదు. స్వదేశీ అనే మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. Mr. Modi's politics, in fact, rides on the mobilization of people dispossessed and alienated by the rumbling march of globalization by providing them new targets to vent their anger on. చూడండి, మోడీ యొక్క పాలిటిక్స్ అనేవి యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నిజంగా రైడ్స్ ఆన్ ద మొబిలైజేషన్ ఆఫ్ పీపుల్ని మొబిలైజ్ చేయడం మీద. ఎలాంటి పీపుల్ని, డిస్పొసెస్డ్ అంటే డిస్ప్లేస్డ్, అంటే గ్లోబలైజేషన్ వల్ల ఎవరైతే సఫర్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబలైజేషన్ జరగడం వల్ల ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి విపరీతంగా బిజినెస్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇండియాలో ఉన్న చాలామంది వాళ్ళ యొక్క బిజినెస్లు కోల్పోయే అవకాశం వస్తుంది కదా, ఒకసారిగా వాళ్ళ యొక్క జీవనోపాధి కోల్పోయే అవకాశం వస్తుంది. అలాంటి వాళ్ళు డిస్పోసెస్డ్. అండ్ ఏలియనేటెడ్. హూ ఈజ్ అన్ ఏలియన్? సమ్మన్ హూ ఈజ్ నాట్ అవర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఏలియన్. అంటే మనం గ్రహాంతరవాసి అనేస్తాం అందరినీ. ఏలియన్ అంటే గ్రహాంతరవాసి అని కాదు, సమ్మన్ హూ డజంట్ బిలాంగ్ టు అస్ ఈజ్ అన్ ఏలియన్. మనకి చెందనివాడు ఏలియన్ అనమాట. ఏలియనేట్ అంటే అర్థం ఏంటంటే ఐసోలేట్ చేయబడ్డ, సెపరేట్ చేయబడ్డ, ఎస్ట్రాంజ్ చేయబడ్డ, ESTRANG ఎస్ట్రాంజ్ చేయబడ్డ వ్యక్తి. అంటే గ్లోబలైజేషన్ వల్ల సెపరేట్ చేయబడిపోయారు, ఐసోలేట్ చేయబడిపోయారు, సఫర్ అయ్యారు అనుకునే వ్యక్తులందరినీ మొబిలైజ్ చేశారు నరేంద్ర మోదీ. మీరు ఎవరైతే సఫర్, నేను మీకు చూసుకుంటాను, మనం మేక్ ఇన్ ఇండియాకి వెళ్దాం, మనం ఎలా వెళ్దాం అన్నట్టుగా ఆయన వాళ్ళకి హోప్ కలిగించారు. ఎలినేటెడ్ బై ది రంబ్లింగ్ మార్చ్ ఆఫ్ గ్లోబలైజేషన్. రంబ్లింగ్ అంటే మేకింగ్ రెజనెంట్ సౌండ్, ఎక్కువగా సౌండ్ చేస్తూ, నాయిస్ చేస్తూ. మార్చ్ అంటే తెలుసు కదా, లెఫ్ట్ రైట్ అనుకుంటూ ముందుకు అందరూ ఒక పెరేడ్ లాగా వెళ్తాం చూడండి, ఎక్కువ మంది జనాలు కలిసి ఒకే వెళ్ళేదాన్ని మనం మార్చ్ అంటాం. రంబ్లింగ్ మార్చ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఏమో సౌండ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఓవరాల్గా ఈ గ్లోబలైజేషన్ అనేది, ప్రపంచీకరణ అనేది సౌండ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. దానివల్ల ఎంతోమంది ఈ డిస్పోసెస్ అయ్యారు, ఏలియనేట్ సెపరేట్ చేయబడ్డారు, మరియు జీవనోపాధి కోల్పోయారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈయన మొబిలైజ్ చేశారు, మీకు నేను ఉన్నాను అన్నట్టుగా మొబిలైజ్ చేశారు. బై ప్రొవైడింగ్ దెమ్ న్యూ టార్గెట్స్ టు వెంట్ దేర్ యాంగర్ ఆన్. అనదర్ ఇంపార్టెంట్ సెంటెన్స్. వెంట్ అంటే అర్థం ఏంటి, ఒక కన్ఫైన్డ్ ప్లేస్లో, మన కిచెన్లో చూడండి మొత్తం అంతా క్లోజ్ అయి ఉంటుంది, ఒక దగ్గర ఓపెనింగ్ చేస్తారు. ఓపెనింగ్ ఎందుకు చేస్తారు, లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళడానికి. వెంట్ అనేది ఒక ఓపెనింగ్. వెంట్ యాజ్ అ నౌన్ మీన్స్ అన్ ఓపెనింగ్. వెంట్ అనేది వర్బ్గా తీసుకుంటే అర్థం ఏంటి, టు గివ్ ఓపెనింగ్ టు యువర్ ఎమోషన్. యాక్చువల్గా ఇలాంటి సెంటెన్స్ ఉంటుంది అనమాట. టు గివ్ వెంట్ టు యువర్ ఎమోషన్ అంటారు. అంటే మన ఎమోషన్, టు గివ్ వెంట్ టు హిస్ యాంగర్. యాంగర్ అంటే కోపం. కోపానికి వెంట్ ఇచ్చామంటే అర్థం ఏంటి, ఓపెనింగ్ ఇచ్చాం అంటే లోపల దాచుకోకుండా బయటికి కక్కేసామని అర్థం. చూసారా, వెంట్ దేర్ యాంగర్ ఆన్ అంటే వాళ్ళ కోపాన్ని వ్యక్తపరచడానికి కొత్త టార్గెట్స్ ఇచ్చారు. అంటే గ్లోబలైజేషన్ మీకు టార్గెట్ కాదు, వేరే దాని మీద కోపం చూపించుకోండి అంటే అర్థం ఏంటి, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అన్నట్టుగా ఆయన తీర్పుల్లో, ఎలక్షన్ మ్యాండేట్స్లో వచ్చింది, చెప్పారు అని అర్థం అనమాట. అలా అర్థం చేసుకోవాలి. టు గివ్ వెంట్ టు యువర్ ఎమోషన్ అంటే నీ ఎమోషన్కి ఓపెనింగ్ ఇవ్వడం, అంటే లోపల ఉన్నదాన్ని బయటికి తేవడం, బయటికి కక్కడం అనే మీనింగ్. వెంట్ నౌన్గా తీసుకుంటే ఒక ఓపెనింగ్ ఇన్ ఏ కన్ఫైన్డ్ ప్లేస్, క్లోజ్గా ఉన్న ప్లేస్లో ఒక ఓపెనింగ్ని మనం వెంట్ అంటాం. ఒక్క పేరా అయింది, ఎంతసేపు చెప్పాం, మరి తప్పదు కదా, తప్పదు, ఎందుకంటే అర్థం అవ్వాలంటే మొత్తం చెప్పాలి. సో ఇది ఎంత టైం పడుతుందో నాకు తెలియదు.
ద పాండమిక్ బ్రాట్ టు ద ఫోర్ అంటే అర్థమైంది. ఫోర్ అంటే ముందుకు తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? అట్ వన్స్ ద లిమిట్స్ అండ్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. ఇన్ఎవిటబిలిటీ అంటే అన్అవాయిడబిలిటీ, నెసెసిటీ అంటే అది లేకుండా అవ్వదు అనుకునేదన్నమాట. లిమిట్స్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క లిమిటేషన్స్, దాని యొక్క అది గ్లోబలైజేషన్కి కూడా లిమిట్స్ ఉంటాయి. అంత మంచి జరిగిపోదు, కొన్ని చెడు కూడా ఉంటుంది, దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి అని చెప్పడం. సో రెండింటిని ఒకేసారి బయటికి తీసుకొచ్చింది ఎట్ వన్స్. ఈ పాండమిక్ ఏం చేసింది? కరోనా మహమ్మారి గ్లోబలైజేషన్ యొక్క లిమిట్స్ని మరియు ఇన్ఎవిటబిలిటీని, గ్లోబలైజేషన్ లేకపోతే అవ్వదు అనేదాన్ని, ప్లస్ గ్లోబలైజేషన్ ఉంటే అన్నీ అయిపోవు, దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి అనే విషయాన్ని రెండింటిని కూడా బయటికి ముందుకు తీసుకొచ్చింది. Countries such as the US that relied on others for supply of essential medicines and medical equipment were suddenly vulnerable. అమెరికా లాంటి కంట్రీలు దట్ రిలైడ్ ఆన్, నిన్న ఒక అబ్బాయి నాకు ఇంగ్లీష్ క్లాస్లో అడిగాడు, దట్ ఎప్పుడు వాడతారు, విచ్ ఎప్పుడు వాడతారు అని. దట్ అనేది ఎసెన్షియల్ క్లాజ్. ఎసెన్షియల్ అంటే ఆ సెంటెన్స్లో దట్ తర్వాత వచ్చేది తీసేస్తే మీనింగ్ పోతుంది. ఇక్కడ చూడండి, కంట్రీస్ సచ్ యాజ్ ద యుఎస్ దట్ రిలైడ్ ఆన్ అదర్స్. అర్థమవుతుందా? వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్న కంట్రీలు, అమెరికా లాంటి కంట్రీలు. అక్కడ వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్న అనేది ఎసెన్షియల్ క్లాజ్. అది రిమూవ్ చేసేస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తీసేద్దాం. కంట్రీస్ సచ్ యాజ్ యుఎస్ వర్ సడన్లీ వల్నరబుల్. ఈ మధ్యలో తీసేయండి. అదేంటది? దాని మీనింగ్ ఏముంది? అమెరికా లాంటి కంట్రీలు సడన్గా వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? అట్ ద రిస్క్ ఆఫ్ రిసీవింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. మీకు ఎన్నోసార్లు చెప్తాను, వల్నరబుల్ అంటే మీకు పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీ దాన్ పీపుల్ ఇన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వైజాగ్లో ఉన్న వాళ్ళు సునామీ వల్ల వచ్చే రిస్క్కి దే ఆర్ మోర్ వల్నరబుల్. సునామీ వల్ల వాళ్ళకే కదా రిస్క్ ఎక్కువ, ఎందుకంటే హైదరాబాద్లో సముద్రం లేదు కదా, అలా అనమాట. పీపుల్ హూ హ్యావ్ మోర్ రిస్క్ ఫ్రమ్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్ నుంచి ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు వల్నరబుల్ అనమాట. అలాగే మనకి చిన్నపిల్లలు, వృద్ధులు, దే ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. యూత్తో కంపేర్ చేస్తే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, మనకి వృద్ధులకి. అందుకే కరోనా కూడా అంతే కదా. పీపుల్ హూ ఆర్ ఏజ్డ్ అబౌవ్ 70 ఆర్ మోర్ వల్నరబుల్ టు కరోనా. వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలి అని చెప్తున్నారు, రిస్క్ ఎక్కువ అని. ఇప్పుడు చూడండి, కంట్రీస్ సచ్ యాజ్ ద యుఎస్ దట్ రిలైడ్ ఆన్ అదర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ద సప్లై ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం, ఎసెన్షియల్ మెడిసిన్స్ కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడ్డ అమెరికా లాంటి కంట్రీలు, వాళ్ళు వల్నరబుల్. అర్థమైందా? వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు కాబట్టే వల్నరబుల్. వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళకి వల్నరబిలిటీ ఉండదు కదా. వేరే వాళ్ళు ఎవరంటే ఏం చేస్తాం? గ్లోబలైజేషన్ లేకపోతే ఏమవుతుంది? ఇబ్బంది పడేవాళ్ళు కదా. అందుకని దట్ తర్వాత వచ్చిన క్లాజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మస్ట్ అనమాట ఈ సిచ్యువేషన్లో. అది లేకపోతే మీకు మీనింగే మారిపోతుంది. అందుకని దాన్ని ఎసెన్షియల్ క్లాజ్ అంటారు. క్లాజ్ అంటే ఏం కాదు, ఏ క్లాజ్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ బోత్. సబ్జెక్ట్ వర్బ్ రెండు ఉండేదాన్ని మనం క్లాజ్ అంటాం. క్లాజ్ కానీ ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ ఆర్ వర్బ్లో ఏదో ఒకటే ఉండేదని ఫ్రేజ్ అంటాం. గ్రామర్లో డీప్గా వెళ్దాం ఇంకో రోజు. కంట్రీస్ సచ్ యాజ్ ద యుఎస్ దట్ రిలైడ్ ఆన్ అదర్స్ ఫర్ ది సప్లై ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ వర్ సడన్లీ వల్నరబుల్. వేరే వాళ్ళ మీద రిలై అంటే ఆధారపడ్డాం, అవి సడన్గా ఏంటవి వల్నరబుల్ అయిపోయాయి, రిస్క్లో పడిపోయాయి. చైనాస్ అన్మ్యాచ్డ్ లివరేజ్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్. అన్మ్యాచ్డ్ అంటే కంపారిజన్ లేని, ఎవరు దాంతో కంపారిజన్ కూడా లేరు, మ్యాచింగ్ లేదు. లివరేజ్ అంటే అర్థం ఏంటి? లివరేజ్కి మళ్ళీ చాలా మీనింగ్స్ ఉన్నాయి. లివరేజ్ అంటే 3-4 మీనింగ్స్ ఉన్నాయి, చెప్తాను 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్, లివరేజ్ అంటే టు మేక్ మ్యాక్సిమం యూజ్ ఆఫ్ అని అర్థం అనమాట. ఒక మీనింగ్ అంటే చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ మస్ట్ లివరేజ్ దిస్ అడిషనల్ టైమ్ గివెన్ బై కరోనా వైరస్ టు ప్రిపేర్ ఫర్ దేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ ఎక్స్ట్రా టైంని వాళ్ళు ఉపయోగించుకోవాలి, మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. సో అదొక మీనింగ్ లివరేజ్. మీకు క్రికెట్లో ఎక్కువగా వాడుతుంటారు లివరేజ్ అనే పదం. ఫర్ ఎగ్జాంపుల్, స్వింగ్, మనకి మంచి పచ్చికి ఎక్కువగా ఉన్న పిచ్ అనుకోండి, గాలి బాగుంది అనుకోండి, అప్పుడు స్వింగ్ బౌలర్స్ దాన్ని ఉపయోగించుకుంటారు. సో ఇర్ఫాన్ పఠాన్ లివరేజ్ ద స్వింగ్ అవైలబుల్, ఓకే, పేస్ అవైలబుల్, స్వింగ్ అవైలబుల్ ఆన్ ద పిచ్ టు హిస్ మ్యాక్సిమం అడ్వాంటేజ్. ఎందుకంటే ఆయన మంచి స్వింగ్ బౌలర్, అక్కడ పరిస్థితులన్నీ ఇంకా అనుకూలంగా ఉన్నాయి, చక్కగా స్వింగ్ చేశాడు. సో లివరేజ్ అంటే టు మేక్ మ్యాక్సిమం యూజ్ ఆఫ్ అని ఒక మీనింగ్ ఉంటుంది. సెకండ్ మీనింగ్, లివరేజ్ అంటే కంపెనీస్ పరంగా అప్పు ఎక్కువగా తీసుకునే కంపెనీస్ని హైలీ లివరేజ్డ్ కంపెనీస్ అంటారు. లివరేజ్ అంటే డెట్ అంటే అప్పు. ఓవరాల్ క్యాపిటల్లో డెట్ యొక్క పోర్షన్ ఎంత. ఇప్పుడు బిజినెస్ పెట్టేటప్పుడు నీ సొంత డబ్బులు ఎంత పెడుతున్నావు, అప్పు ఎంత తెచ్చావు. అప్పు ఎక్కువగా ఉండే కంపెనీని హైలీ లివరేజ్డ్ అంటారు. అప్పు లేకపోతే జీరో లివరేజ్ అంటాం.
సో ఐడియల్గా అప్పు తేకుండా ఉంటే మంచిది, రిస్క్ ఉండదు అని అర్థం. డెట్ టు ఈక్విటీ రేషియో అంటారు. ఈక్విటీ అంటే మొత్తం మన క్యాపిటల్, దాంట్లో డెట్ అంటే అప్పు భాగం ఎంత, అది. సో హైలీ లివరేజ్డ్ కంపెనీ అంటే అప్పు ఎక్కువగా ఉన్న కంపెనీని హైలీ లివరేజ్డ్ కంపెనీ అంటారు. అది రెండో మీనింగ్. ఈ రెండు మీనింగ్స్ ఇక్కడ ఫిట్ కావు. సో మూడో మీనింగ్ ఏంటి, పవర్ అనమాట. లివరేజ్ అంటే పవర్, ఎఫెక్టివ్నెస్ అని అర్థం. అన్మ్యాచ్డ్ లివరేజ్ అంటే అన్మ్యాచ్డ్ పవర్. ఎందులో, ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్ అండ్ కన్సర్న్స్ దట్ ఇట్ మే, చూడండి, చైనాస్ అన్మ్యాచ్డ్ లివరేజ్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్. ఎందుకంటే చైనా ఈజ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్. 60-70% వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెన్స్ ఇన్ చైనా. అంత పెద్దదనమాట. సో మరి చైనా నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. సో గ్లోబల్ సప్లై చైన్లో చైనా అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరియు అండ్ కన్సర్న్స్ దట్ ఇట్ మే వెపనైజ్ ట్రేడ్. అర్థం చేసుకోండి, వెపనైజ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి, ట్రేడ్ని వెపన్గా మార్చేస్తుందేమో. మనము యాక్చువల్గా మనకి 5 years బ్యాక్ 2015లో ఈయన ఒక మాట అన్నారు, బిల్ గేట్స్, థర్డ్ వరల్డ్ వార్ అనేది ఆయుధాలతో జరగదు, మనం చేయాల్సిన యుద్ధం అనేది దేశాలకి మధ్యలో కాదు, ఇట్ విల్ బి ఎ బయోలాజికల్ వార్ అని కాదు. అంటే ఇలాంటి ఈ మహమ్మారులు వస్తాయి, ఒక వైరస్లు కంటికి కనిపించిన ఇలాంటి వాటితో ప్రపంచం అంతా యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన 2015లోనే ప్రిడిక్ట్ చేశారు. సో ఇప్పుడు వార్ అనేది ఆయుధాలు, ఆర్మీలు, మిసైల్స్ వీటితో కాదు, బయో వార్స్ అవుతాయి, లేకపోతే ట్రేడ్ వార్స్ అవుతాయి, లేకపోతే మనకి ఏమంటారు చూడండి, సాఫ్ట్వేర్ అంటే ఒక కంట్రీలో ఉన్న సాఫ్ట్వేర్ సిస్టమ్ని ఇంకో కంట్రీ ధ్వంసం చేయడానికి ట్రై చేయడం, హ్యాకింగ్ చేయడం, ఈ రకమైన వార్స్ కూడా. దీనికి ఒక పదం ఉంది, గుర్తు రావట్లేదు, సరిగ్గా టైం గుర్తు రావట్లేదు. సరే, ఎనీవే ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. సో ఇలాంటి వార్స్ అనమాట. అది ఇప్పుడు ట్రేడ్ని వాళ్ళు వెపన్గా మార్చేస్తారేమో అన్న భయం. ఎందుకంటే మొత్తం బిజినెస్ అంతా వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అన్నీ వాళ్ళ నుంచి, అంటే చాలా కంట్రీస్ చైనా మీద ఆధారపడుతున్నాయి. సో వాళ్ళకి కోపం వస్తే ఇలా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని వెపన్గా మార్చేస్తారేమో అన్న భయాలనే ఉన్నాయి. హ్యావ్ ప్రాంప్టెడ్ ఎ రెన్యూడ్ గ్లోబల్ డిస్కషన్ ఆన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్. నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అంటే ఏంటి, ఇక్కడ ఆయుధాలతో వచ్చే అటాకేనా, కాదు, ట్రేడ్ ద్వారా కూడా అటాక్ చేయొచ్చు. మీకు బయోలాజికల్ అటాక్స్ జరగచ్చు, లేకపోతే మన టెక్నాలజికల్ అటాక్స్ జరగచ్చు. నేషనల్ సెక్యూరిటీ అంటే ఇది ఒక్కటే కాదు అనే విషయాలు ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాయి. సో నేషనల్ సెక్యూరిటీలో భాగం ఏంటి అని ఆలోచించినప్పుడు మనకి ఎవరో బార్డర్ దగ్గర ఎవరో వచ్చారు, కాల్చారు, బాంబులు వేశారు, నో, అదొక్కటే కాదు, ఇంకా చాలా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి వాళ్ళని ఈ భద్రతని కాపాడడం కోసం ఏం చెయ్యాలి అని చెప్పి దేశాలు డిస్కషన్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే చైనా దాన్ని వెపన్గా మార్చేస్తుందేమోనన్న భయం ఒకటి, రెండోది మొత్తం గ్లోబల్ సప్లై చైన్స్ అన్నిటిని చైనా కంట్రోల్ చేయడం. అంటే ఎక్కువగా వాళ్ళే ఎక్స్పోర్టింగ్ హబ్, అన్ని కంట్రీలు చైనా మీద ఆధారపడిపోవడం. ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కూడా చాలా వరకు ముడి సరుకు కోసం, అంటే దాని ఇంటర్నల్ కాంపోనెంట్స్ కోసం మళ్ళీ చైనా మీద ఆధారపడుతుంది. సో చాలా వాటికి మనం చైనా మీదే ఆధారపడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ దిస్ పాండమిక్ కంటిన్యూస్ టు ఇల్లస్ట్రేట్ హౌ ఇన్సెపరబుల్లీ షేర్డ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ అక్రాస్ నేషనల్ బౌండరీస్. హ్యుమానిటీ అంటే ఏంటి, మానవత్వం అనేది ఎంత ఇన్సెపరబుల్, దేశాలకి మధ్యలో. ఇన్సెపరబుల్ అంటే అర్థం ఏంటి, సెపరేట్ చేయలేనిది, షేర్డ్ అనమాట, డిస్ట్రిబ్యూట్ చేయండి మొత్తం. అంటే ఇలాంటి టైంలో ఒకరికొకరు తోడుగా ఉండడం ఎంత అవసరం అనేది కరోనా వైరస్ అనేది మనకి ఇల్లస్ట్రేట్ చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు అవసరమైన ఎసెన్షియల్ మెడిసిన్స్ని ఇండియా ఫార్మా హబ్ కాబట్టి ఇండియా చాలా వరకు సప్లై చేస్తుంది. ఇలా అనమాట, ఒక్కొక్కరికి ప్రపంచ దేశాలకు అవసరమైన పీపీఈ కిట్స్ని, మాస్కుల్ని చైనా సప్లై చేస్తుంది. సో ఏ దేశానికి ఏవి ఎక్కువగా ఉంటే వాళ్ళు మిగిలిన దేశాలకి అవి సప్లై చేస్తూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. మిస్టర్ మోదీ అండర్స్టాండ్స్ దిస్ డైనమిక్స్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్ అండ్ హ్యాస్ సాట్ టు అడ్వాన్స్ ఇండియాస్ ఇంట్రెస్ట్ విత్ ఇన్ అన్ ఎమర్జింగ్ ఫ్రేమ్వర్క్. అర్థమైందా, మోదీకి ఈ గ్లోబల్ పాలిటిక్స్ యొక్క ఈ డైనమిక్స్, మారుతున్న వీటి గురించి అవగాహన ఉంది. అండ్ హ్యాస్ సాట్ టు అడ్వాన్స్ అంటే ముందుకు తీసుకెళ్ళడం, ఇండియాస్ ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాలు, దేశం యొక్క ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. విత్ ఇన్ అన్ ఎమర్జింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఫ్రేమ్వర్క్ రెడీగా లేదు, ఫ్రేమ్వర్క్ అంటే స్ట్రక్చర్ రెడీగా లేదు మనకి. సో కంప్లీట్గా ఒకేసారి గ్లోబలైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే అవ్వదు. సో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని ఇంటర్డిపెండెన్సీస్ ఉన్నాయి, వేరే వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి వాటిని అర్థం చేసుకుంటూ మెల్లగా, ఎమర్జింగ్ అంటే అర్థం ఏంటి, డెవలపింగ్, ఎవాల్వింగ్, మారుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా ఇప్పుడే వస్తుంది. ఈ కొత్త ఫ్రేమ్వర్క్లోకి మెల్లగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. సో ఒకేసారి వెళ్ళిపోతే ఉన్న రిస్కులు ఆయనకు తెలుసు. హీ డిడ్ నాట్ రిప్యూడియేట్ గ్లోబలైజేషన్. రిప్యూడియేట్ అంటే రిజెక్ట్, రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. గ్లోబలైజేషన్ ఆయన రిజెక్ట్ చేయలేదు.
బట్ ప్రపోజ్డ్ ఎ న్యూ సింటాక్స్ ఫర్ ఇట్. కానీ దానికి ఒక కొత్త స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశారు. ఏంటది? ఏ హ్యూమన్ సెంట్రిక్ వన్ యాజ్ అపోజ్ టు ది కరెంట్ ప్రాఫిట్ మోటివేటెడ్ మోడల్ అకార్డింగ్ టు హిమ్. ప్రస్తుతం గ్లోబలైజేషన్ అంతా కూడా ప్రాఫిట్ మోటివేషన్తో వెళ్తుంది. అది కరెక్ట్ కాదు. హ్యూమన్ సెంట్రిక్గా గ్లోబలైజేషన్ ఉండాలి. మానవాళికి మంచి చేసేలాగా గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలి అనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. హీ ప్లేస్డ్ ఇండియా అట్ ఇట్స్ సెంటర్. అలాంటి ప్రపంచంలో ఇండియా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి ఆయన మొన్న స్పీచ్లో చెప్పారు. దిస్ ఈజ్ లార్జ్లీ రెటారికల్ అండ్ మైట్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ఇండియాస్ లిమిటేషన్స్. రెటారికల్ అంటే అర్థం ఏంటి? రెటారిక్ అంటే ఏ స్పీచ్ ఆర్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్. ఒక పీస్ ఆఫ్ రైటింగ్ కానీ స్పీచ్ కానీ, ఎస్పెషలీ స్పీచ్ అనమాట. ఏ స్పీచ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు పర్సువేడ్ పీపుల్. పర్సువేడ్ అంటే కన్విన్స్, అంటే ప్రజల్ని ఒక రకంగా ఆలోచింప చేసేలాగా డెలివర్ చేసిన స్పీచ్ని మనం రెటారిక్ అంటాం. అంటే ఆ స్పీచ్ ఇచ్చే ముందే ఆథర్కి ఒక ఐడియా ఉండదు, ఆయన స్పీకర్కి ఒక ఐడియా ఉంటుంది, ఒరేటర్కి ఒక ఐడియా ఉంటుంది. ఏంటి? వీళ్ళని నేను పలానా రకంగా ఇలా ఆలోచించేలాగా నేను మార్చేయాలి ఈ స్పీచ్ తర్వాత. సో వాళ్ళని ఒక రకంగా ఒక పద్ధతిలో చెయ్యాలనే ఎయిమ్తో సాగే ఆ స్పీచ్ని మనం రెటారిక్ అంటాం. సో ఆయన ఇచ్చిన స్పీచ్ రెటారికల్, అంటే జనాలు అలా ఆలోచించాలి అన్నట్టుగా ఆయన చేశారు. అండ్ మైట్ బీ అన్మైండ్ఫుల్ అంటే అన్కాన్షియస్, అన్అవేర్ ఆఫ్, తెలియకపోవచ్చు. మైట్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ఇండియాస్ లిమిటేషన్ అంటే రెస్ట్రిక్షన్స్. మనల్ని సెంటర్లో పెట్టి మనమే అన్నిట్లో, అదే మొత్తం హ్యూమన్ సెంట్రిక్ వరల్డ్ వస్తుంది, దాంట్లో ఇండియా సెంటర్లో ఉంటుంది అనే భావన ప్రజల్లో కలిగించే విషయంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ ఇట్ మైట్ బి అన్మైండ్ఫుల్, ఇట్ మైట్ బి అన్అవేర్, తెలియకపోవచ్చు ఆఫ్ ఇండియాస్ లిమిటేషన్స్. అది అనుకున్నంత ఈజీ కాదు, ఇండియాకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారన్నమాట. To the extent that such politics brings succor to the disadvantaged, it is to be welcomed. Okay, succor అంటే అర్థం ఏంటి? సక్కర్ అంటే అసిస్టెన్స్, హెల్ప్ టు సమ్మన్ హూ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం అందించే హెల్ప్ని, చేయూతని సక్కర్ అంటారు. సో డిసడ్వాంటేజ్డ్ అంటే ఎవరికైతే బాధలు కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహకారం అందించేంత వరకు, వాళ్ళకి హెల్ప్ జరిగేంత వరకు ఇలాంటి పాలసీ అంటే మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఆహ్వానించదగ్గవే, వాటిని ఆహ్వానించాలి. ఇఫ్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ ఫెకేడ్ ఫర్ మెజారిటేరియనిజం ఆర్ అథారిటేరియనిజం. చూడండి, ఫెకేడ్ అంటే ఏ ఫాల్టీ అవుట్వర్డ్ అపియరెన్స్, బయటికి కనిపించేది, లోపల ఉండేది వేరు కానీ బయటికి కనిపించేది ఒకటి. ఇప్పుడు స్వామీజీలు ఉంటారు, బయటికి చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా మంచిగా కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం ఎలా ఉండాలిరా బాబు, ఇలా ఉండాలి మనం అందరం అనుకుంటాం, కానీ లోపల ఉండేది వేరు. దాన్ని ఫెకేడ్ అంటే ఫాల్టీ అవుట్వర్డ్, అవుట్వర్డ్ అపియరెన్స్, డిసెప్టివ్ అనమాట. మోసపూరిత, బయటికి ఒకలా కనిపిస్తుంది కానీ లోపల ఇంకోటి ఉంటుంది. ఫాల్టీ ఫెకేడ్ ఫర్ మెజారిటేరియనిజం ఆర్ అథారిటేరియనిజం. మెజారిటేరియనిజం అంటే ఏంటి అర్థం? ఇండియాలో మెజారిటీ పీపుల్ ఫాలో అవుతున్న మతం ఏది? హిందూయిజం. సో హిందూయిజమే అథారిటీలో ఉండాలి, దానికి పవర్ ఎక్కువగా ఉండాలి అని కోరుకోవడం మెజారిటేరియనిజం. అంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాలసీలు రూపొందించడం అనేది మెజారిటేరియనిజం అనమాట. అందరూ సమానమే అనుకునే భావం కాకుండా ఎవరు మెజారిటీయో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండాలి అని కోరుకోవడం మెజారిటేరియనిజం. అథారిటేరియనిజం అంటే అర్థం ఏంటి? అథారిటీ ఉండాలి, ప్రభుత్వానికి పవర్స్ ఎక్కువగా ఉండాలి, పీపుల్కి విపరీతమైన ఫ్రీడమ్ ఉండకూడదు అనుకునే భావజాలం అథారిటేరియనిజం. అథారిటేరియనిజంకి లేదా మెజారిటేరియనిజంకి ఒక ఫెకేడ్ అంటే ఒక ఫాల్టీ, ఒక డిసెప్టివ్ అవుట్వర్డ్ అపియరెన్స్ లాగా ఈయన సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్తున్నారా? ఒకవేళ అలా చెప్పి ఉంటే, అదే ఉద్దేశం అయ్యి ఉంటే, ఇట్ విల్ బ్రింగ్ మోర్ హార్మ్ టు ద సేమ్ పీపుల్ దట్ దిస్ అప్రోచ్ ప్రొఫెసెస్ టు ప్రొటెక్ట్. నిజంగా అలాంటి నెగిటివ్ ఉద్దేశంతో అది ఉంటే ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి అయితే అంటుందో ఈ పాలసీ, ఈ అప్రోచ్ ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రొఫెస్ అంటే అర్థం ఏంటి? క్లెయిమ్, సే, ఎవరికైతే ప్రొటెక్ట్ చేస్తానని చెప్తుందో వాళ్ళకే ఇట్ విల్ బ్రింగ్ మోర్ హార్మ్, ఎక్కువ హాని కలిగిస్తుంది. హిస్ సపోర్టర్స్ అండ్ అపోనెంట్స్ అలైక్ వుడ్ బి ఈగర్ టు సీ హౌ దిస్ ఫిలాసఫీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు పాలసీ. ఆయన సపోర్టర్స్ మరియు అపోనెంట్స్ ఇద్దరు కూడా వుడ్ బి ఈగర్ టు సీ, అందరూ ఈగర్ టు సీ హౌ దిస్ ఫిలాసఫీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు పాలసీ. ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి? స్టడీ ఆఫ్ నాలెడ్జ్, స్టడీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇక్కడ అంత మీనింగ్ లేదు. ఫిలాసఫీ అంటే ఒక ఐడియాలజీ, ఒక పాలసీ, ఒక థియరిటికల్ ఐడియాలజీ అనమాట, ఒక భావజాలం. ఈ ఫిలాసఫీ అనేది పాలసీగా ఎలా మారుతుందో చూడాలి. పాలసీ అంటే ప్రభుత్వ పాలసీ, గవర్నమెంట్ యొక్క యాక్షన్ కింద ఎలా మారుతుంది, జీవోస్ ఎలాంటివి వస్తాయి, ఎలాంటి లాస్ తీసుకొస్తారు, దీన్ని
యాక్షన్లోకి తీసుకురావడానికి ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఎవ్రీవన్ ఈజ్ ఈగర్ టు సీ. అందరు కూడా ఆతృతతో ఎదురు చూస్తారు అని చెప్పి చెప్తున్నారు. రైట్, వెరీ డిఫికల్ట్. మొన్న 2-3 గత 3-4 డేస్లో వచ్చిన ఆర్టికల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే చాలా ఎక్కువ టర్మినాలజీ ఉంది, జార్గన్ ఉంది. సో ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో కొంతమందికి బోర్ కొట్టేట్టయితే అనుకోకండి, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. మీకు కొన్నిసార్లు 30 మినిట్స్లో అయిపోతుంది, కొన్నిసార్లు 1 అవర్ ఆర్ 1.5 అవర్ కూడా పడుతుంది. నాకు కొంతమంది కామెంట్ చేస్తుంటారు ఎంతసేపు ఏంటి అదేంటి అని. ప్లీజ్, మీకు అంత టైం లేకపోతే యూ కెన్ గో టు అదర్ యూట్యూబ్ ఛానల్స్. నేనేమీ అనుకోను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ హౌ ఐ యామ్ టీచింగ్. నా టీచింగ్ నచ్చినట్టయితే యూ కెన్ కంటిన్యూ టు బీ హియర్, లేకపోతే ఇట్ ఈస్ అన్ ఓపెన్ వరల్డ్, యూ కెన్ గో టు ఎనీ ప్లేస్. రైట్, అర్థమయ్యేలా చెప్పకపోతే యాజ్ ఎ టీచర్ నేను ఫీల్ అయిపోతాను బాగా. మీరేం ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నాకు నొప్పేసేస్తుంది. సో ఐ ఫీల్ బ్యాడ్. ఓకే, సో మీకు అర్థమైనట్టయితే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అర్థమైందా లేదా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.